కింగీడు. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. అరే అవసరమారా ఇప్పుడు? అరే నువ్వు లవ్ స్టోరీ తీస్తావా దిగవా? రే కార్తీక్, నువ్వు ఆ కంటెస్ట్ గురించి లైట్ తీసుకోరా. వీటికి నచ్చిన జానర్లో షార్ట్ ఫిల్మ్ మనం చేసి అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఎట్లాగో ఆ కంటెస్ట్ విన్ అవుతామో లేదో అని డౌట్ ఉంది కదా. రే నువ్వు మూసుకోరా. నీ కాంటెస్ట్ విన్ అయితే మనకి ఇంట్లో ప్రెషరే ఉండదురా. ఇది రాసే సోది థ్రిల్లర్లు యూట్యూబ్లో పెట్టుకుంటే 10 వ్యూలు కూడా వస్తలేవు. మరీ 10 మంది అనకరా. సరేరా, లాస్ట్ టైం ఎన్ని మంది చూసినారు? అరౌండ్ 1000. పోనీ 2000 వేసుకో. కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్లో 1,00,000 వ్యూస్ వస్తాయి. ఏమంటున్నారా? అంటే ఇప్పుడు కుక్కుచ్చవసే వీడియోలు తీద్దామా? ఏం మాట్లాడతాడు రాయుడు? అవి తీసినా బెటర్. నువ్వు రాసే సోది థ్రిల్లర్లు చూస్తే ప్రొడ్యూసర్లు బొంగు వేస్తున్నారు. ఇంకా పలిచిందిరా నీకు. నేను లవ్ స్టోరీస్ దిగారా, అదొక ఫేక్ ఎమోషన్. నేను ఫేక్ స్టోరీలు రాయా. అరే వివేక్, నువ్వు ఫస్ట్ రాసింది లవ్ స్టోరీయరా. ఆ వివేక్ చచ్చిపోయాడు. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇవ్వే రాయరా. కుక్కలు కూడా ఇవ్వడవు. అసలు ఏంద్రా నీ కుక్కల రిఫరెన్స్? అరే వివేక్ నేను నా ఓన్ వర్డ్స్ లో ఒకటి చెప్పనా? నువ్వు రాసిన లవ్ స్టోరీ స్క్రిప్ట్ ఒకటి నా దగ్గరే ఉందిరా. ఎంత బాగుందో తెలుసా అది? అరే ఎంత బాగా రాసాడు చూసా వీడు. ఇదిరా లవ్ స్టోరీ. నీ దగ్గర ఉందా ఈ లవ్ స్టోరీ? కాల్చి పడదు. Hi. Long time. Yeah. Haven't seen you in a while. So, how about this? Guess chegaltava? If I get this right, will you buy the bottle tonight? Done. Gentle and supple. Some tinges of black currant. Chateau Margaux. And the year is? Pavilion Rogue 2011, sir. That's my boy. Wow. Impressive. So are you buying the bottle tonight? Karthik. Guys, relax. What's happening? అందరినీ పంపిస్తున్నాం. మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు బ్రో మీరు? ఏంది ప్రాబ్లం ఏంది? రిలాక్స్. మంచిగా మాట్లాడదాం. కార్తిక్ నా పేరు. ఉదయ్. మీ పేరు? రాహుల్. నైస్ టు మీట్ యూ. హితేష్. ఎట్లా దూరం నుంచి వచ్చినారా? ఎట్లా వచ్చినారు? వస్తుంది బైక్లో వచ్చినాం. ముగ్గురు ఒకటే. 2 బైక్లలో వచ్చినాం. 2 బైక్. మజాక్ చేస్తున్నాం. రిలాక్స్. వాళ్ళు మర్సిడీస్ ఇంకా ఆడీ కార్లలో వచ్చినారు. అయితే ఏంది? ఆడీలో వస్తే ఏంది? అర్థం చేసుకోండి అన్న, మీరు లోపలికి వెళ్ళలేరు. సింపుల్గా చెప్తా, నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరేమో జీన్స్ ఇంకా టీషర్ట్స్ వేసుకొని వచ్చినారు, వాళ్ళేమో ఫార్మల్స్ వేసుకొని వచ్చినారు. మనం అందరం ఉండేది హైదరాబాదే అన్నా, కానీ అవన్నీ వేసుకుంటే ఇంకో దునియా ఓపెన్ అవుతుంది. అందరూ పోతురు పక్వా చెప్పాపుతుంది మళ్ళీ. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడం చూసినారు కదా, తన నెలకు ఎంత బిల్ చేస్తుందో గెస్ చేయండి. ఎంత చేస్తుంది? మేము చేస్తాం, మస్తు బిల్ చేస్తాం. ఇప్పుడు సరే తన గురించి వదిలేయండి, మనం ఎంత చేస్తామో గెస్ చేయండి. 5,000 చేస్తాం. 5,000? 10,000 చేస్తాం. 10,000 చేస్తాం. తను 10 లక్షలు చేస్తుంది. 10 లక్షలు అంట. ఇప్పుడు వాళ్ళు అంత ఖర్చు పెట్టి అన్ని బండ్లలో వచ్చి మనలాంటి వాళ్ళని లోపల చూస్తే ఏమంటారో తెలుసా? చీప్ క్రౌడ్, మాస్ ప్లేస్, డర్టీ ప్లేస్ అని మా బిజినెస్ బొక్క పడుతుంది. సరే లైట్ తీసుకోండిలే, కానీ మిమ్మల్ని చూస్తుంటే నా దోస్తులు గుర్తొస్తున్నారు. సిగరెట్ తీసుకోండి, ఏం కాదు బాయ్, తీసుకోండి, ఏం కాదు. ఆంథనీ, కెన్ ఐ గెట్ అ వైన్ బాటిల్ ప్లీజ్? హావ్ దిస్ బాటిల్. 3,000 rupees, but it tastes like shit. ఈ సాటర్డే రెట్రో నైట్ ఉంది, రండి, అమ్మాయిలతో రండి, మంచి బండ్లా రండి, మీ ఎంట్రీ నేను చూసుకుంటా. మళ్ళీ వస్తారా? సిగ్గుందా ఈ సైడ్ వస్తారా? మళ్ళీ 10 లక్షలు ఇదిగో, ఇంకో 10 లక్షలు. ఏం సార్ పిలిచారు? ఒక్క నిమిషం. ఆల్ ఓకే? యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్? ఎవ్రీథింగ్స్ ఫైన్ సార్. ఆల్ గుడ్ రైట్? ఆల్ గుడ్. మీరేంటి ఇక్కడ? అది కాదురా, పర్సనల్గా మాట్లాడాలరా. గోవాలో మా తాతయ్య ఒక చిన్న ఫిషర్మెన్ రా, తెలుసు కదా నీకు? ఎస్ సార్. మెల్లమెల్లగా ఆయన చేపలు పట్టుకుని పెద్ద బోట్ కొన్నారా.
ఆ తర్వాత మా నాన్నమ్మని కలిశారు. నాకు ఇవన్నీ తెలుసు సార్. విన్నర్ ఐడియా. సార్ గోవాలో కాస్ట్లీయెస్ట్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి పెద్ద డైమండ్ రింగ్ కొన్నారు. సఫైర్. వరల్డ్లో ఇలాంటి 11 రింగ్సే ఉన్నాయంట. రియలీ? చాలా రేర్. ఇదే రింగ్ మా నాన్నకి ఇచ్చారు. ఆయన మా అమ్మకి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత నాకు వచ్చింది. నీకు ఇస్తున్నారా ఇది? ఏంటి సార్ ప్రపోజ్ చేస్తున్నారా? అవునరా. సార్ రే ఇడియట్. ఆర్తి, మై డాటర్, ఐ వాంట్ యూ టు టేక్ దిస్ రింగ్, ప్రపోజ్ టు హర్. ఆర్తి గురించి నీకు తెలుసు కదా, అది యూఎస్లో పుట్టి పెరిగింది, చాలా స్మార్ట్, బ్యూటిఫుల్, డాషింగ్, నాలాగా కదా. ఏ అది 18 years రా, మెచ్యూర్, నాలాగా. ఇది నీకోసం, సింపుల్, హార్డ్ వర్కింగ్. యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి నీతో పెళ్లి చేస్తే నేను రిలాక్స్గా గోవాకి వెళ్ళి రిటైర్ అయిపోతాను రా. దట్స్ వై ఐ నీడ్ సమ్మన్ లైక్ యూ కార్తీక్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. యు వర్క్ లైక్ ఎ డాగ్. సార్ డాగ్ అంటే స్ట్రీట్ డాగ్ లాగా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు. యు ఆర్ లైక్ అ గ్రేట్ డేన్. ఇట్స్ అ రేర్ బ్రీడ్. పొగుడుతున్నావు అనుకుంటున్నావా? ఆనెస్ట్గా చెప్తున్నారు. ఏమంటావు? మీరు పొగడట్లేదు సార్. అది కాదురా ఇడియట్. రింగు. క్లబ్ క్లబ్ ఈజ్ యోర్స్, ద గర్ల్ ఈజ్ యోర్స్, హెడ్ ఏక్ ఈజ్ ఆల్సో యోర్స్ రా. ఎస్ సార్. గ్రేట్ డేన్ కార్తిక్. ఎస్ సార్. మే గో నా. ఎస్ సార్. గుడ్ నైట్ విక్టర్. క్లోజ్ అప్. Yo, drive home safe, man. You too. Sagar. Car keys, please. Good night, sir. Clean up soon. యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి సఫైర్. వరల్డ్లో ఇలాంటి 11 రింగ్సే ఉన్నాయంట. చాలా రేర్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. నీతో పెళ్లి చేస్తే వాడు నిన్ను కుక్క అని తిడుతున్నాడు. కుక్క కాదు డాడీ, గ్రేట్ డెన్. అదొక మంచి బ్రీడ్. నీకు ప్రమోషన్ రావాలని మీ అమ్మ 10 గొళ్ళకి తిప్పింది. ఈ ప్రమోషనే. నేను ఈ పెళ్లి చేసుకుంటే డైరెక్ట్గా క్లబ్ ఓనర్ అయితే, అది కూడా యుఎస్లో. మీరే కదా ఎప్పుడు అనేవాళ్ళు గ్రాఫ్ అంటే ఇలా ఉండాలి పైకి అని. అలా అన్నానా? సరే మంచిదే. అయినా పెళ్లి చేసుకుంటే ప్రమోషన్ వస్తుందని చెప్పింది ఎవడరా నీకు? ఛాన్స్ ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలన్నా. అంత డబ్బులు లేవు. సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోకుండా అదిగో అక్కడే నా కారు మీద పెట్టావు కదా, అలాగే ఉంటుంది మరి. అది కార్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అబ్బో, దాన్ని చూసే కదా నాకు ఈ సొసైటీలో ఎంత స్టేటస్ వచ్చింది. లేవు నిన్ను కాదురా. హలో, నువ్వు ఫోన్ పెట్టేరా. మేము కూరగాయల మార్కెట్లో ఉన్నాం, తర్వాత చేస్తాను. పెట్టద్దు ఒక్క నిమిషం. రే నాన్న, ఫోన్ పెట్టేకు. చెప్పండి. దయచేసి నీ స్నేహితులను ఎవరిని కలవడానికి వెళ్ళకు. నేను వాళ్ళని కలిసి చాలా రోజులైంది, అసలు కలుస్తానే లేను. కలవకపోతే నష్టమేం లేదు నాన్న, కలిస్తేనే నష్టం. సరే బాయ్. సరేనా? సరే బాయ్ 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 బాయ్. స్టీవ్ చూడు, ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. బాగా చెప్పావు మైక్. కానీ ఈ అడవిలో ఇప్పుడు మనకి మద్యపానం ఎలా సేకరిస్తాం? ఎలా? టెల్ మీ. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. ఈ నీళ్లు పోస్తున్నాడు వారం నుంచి. గట్టి చట్నీకి 10 రూపాయలు ఎక్కువ. పూర్తిగా మత్తైపోతావు.
బాబు ఇంకా డీప్గా రావాలమ్మా, డీప్గా ఇంకా డీప్గా రావాలి, డీప్గా డీప్ వాయిస్ కావాలి. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. అదిగో ఆ కళ్ళు చెట్టు ఎక్కి ఒక్క గుటక మింగావంటే పూర్తిగా మత్తైపోతావు. యా గుడ్ గుడ్. వీడికి ఇంకో చోట పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. అదిగో 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 చెక్ ఇంకా రాలేదురా. నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయనా డబ్బులు? ఓకే పర్లేదు సార్. సార్ అది ఆ సీరియల్ అరే బాబు, శృతిదయా, శృతి. ఇద్దరి మధ్య శృత 2 సార్లు మర్డర్ చేసి పాత పెట్టినాడు. సీరియల్ సార్, మీది సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సీరియల్ అయిపోతుంది, నువ్వే లీడ్ చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్. పక్కాగా సార్? అరే పక్కారా బాబు. థ్యాంక్ యూ. అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా, కొంచెం లైట్లోకి వస్తావు. ఐ మీన్ ఈ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. ఇక్కడ సార్ ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్లో ఉన్నాడు. అప్పుడంటే వీ వర్ కిడ్స్, నౌ వీఆర్ అడల్ట్స్. నేను బయలుదేరుతా సార్. ఐ మేక్ అ మూవ్. యా యా, బాయ్ బాయ్. సీ యూ. అరే ఏంటి ఇంకా వెళ్ళలేదా? అరే సాత్విక్, నువ్వు కూడా వెళ్తున్నావు కదా? వెరీ గుడ్. రే పక్కా విని చూసుకుంటావుగా? పక్కా డాక్టర్ నల్లు అమ్మేస్తా. రే నెక్స్ట్ 3 days లో వాడు ఫ్రెంచ్ ఎగ్జామ్ ఉంది, కొంచెం చదివేటట్టు చూడరా ప్లీజ్ రా. ఓకే డన్ డన్ డన్. వాట్సాప్. నమస్తే. హలో. వెళ్ళినప్పటి నుంచి బాగా నవ్వడం మానేసి. హీరో గారికి ఇంగ్లీష్ రాక తెలుగులో డబ్బింగ్ చెప్తున్నాడు, పైగా వీడు మొహానికి ఫ్రెంచ్ ఒకటి. ఏంటి కథ, ఎప్పుడు వెళ్తుంది? సరే నన్ను అవన్నీ నీకు ఎందుకని పెరుగు తోడు పెట్టు, కొంచెం గీజర్లు అవి వాడు ఇంట్లో తింటే కదే. చిన్నపిల్లాడు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ అని అక్కడ ఇక్కడ తిరక్కు. వాడిని చూసే నన్ను నేర్చుకోరా. వాట్ డూ యు వాంట్ టు బికమ్? ఆస్ట్రోనాట్. రే ఇంత చదువు చదివి వంట వండుతావు. ఆస్ట్రోనాట్ అంటే మూన్ మీద పోతానని, రెస్టారెంట్ కాదు. సరే 30 years వరకు ఏం చదవాలను, ఎక్కడ చదవాలను మొత్తం ప్లాన్ చేసుకున్నాడు. అది ప్లానింగ్ అంటే. దానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఎందుకు డాడీ? మూన్ ఫ్రాన్స్ లో ఉంటుందా? ఎందుకండి బయలుదేరే ముందురా? వీడు ఏం చేస్తాడేమో నాకు డౌట్గానే ఉంది వీళ్ళు చూస్తుంటే. వెళ్ళేటప్పుడు ఎందుకన్నా కెమెరా తమ్మి. అరే ఫ్రెంచ్ గించి వదిలిపెట్టు, పక్కకి ఇచ్చేయి. పద ప్లే స్టేషన్ ఆడుకుందాం. That's why I like this. రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. కార్తిక్ గారు ఇంకా బతికే ఉన్నాడా? హలో అన్నా, ఎట్లనో అంత బాయేనా? ఏంది? వచ్చిండు వెంగల్ బాబాయ్ కూడా వచ్చిండు. క్రేజీ సీన్ జరిగేది. ఇట్లా తినడానికి కూర్చున్నాం బంతి భోజనాల్లో అందరము. ఇట్లా ఈ ఒడ్డి చెట్టుని నల్లిబొక్కే అని సాగుకొడితే ఆడు మొత్తం పులిసి అంతా షర్ట్ పైన వేసిండు. ఇట్లా ఇక పిచ్చోన్ లెక్క అరవడం స్టార్ట్ చేసిండు. ఆని పాపం వెనకకి తీసుకెళ్ళి ఒక కట్టెకి బట్ట చుట్టి కొట్టిర్రా అని, సౌండ్ రావద్దని వెనకకి తీసుకెళ్ళి కొట్టిర్రా. ఏం కొట్టిర్రా బాబు, అసలు నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. ఇట్లా అమ్మ లాస్ట్ నేను కూడా కొడదాం అనుకున్నా. ఆడావిడంతా నా పెళ్లి గురించి కదా, నేను ఎందుకు కొట్టకూడదు అని. ఇక దాని తాత సర్లే ఇక పిల్ల కూడా ఉంది అని లైట్ తీసేసుకున్నా. నువ్వైతే పక్కా కొడుతుండేరా, నువ్వైతే క్రేజీ కొడుతుండేరు అండి. ఇట్లా క్లిప్ ఓకేనా ఇది? పింపుల్స్ తీసేసా. నా పింపుల్స్ ఏం తీయటమేదన్నా? ఇది గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. ఇదేదో మాట్లాడుతుంటారు వాళ్ళు. నా దోస్త్ ఎవడో నువ్వు వెడ్డింగ్ ఫిలిమ్స్లో జేమ్స్ కామరాన్ అని చెప్తే నీ దగ్గరకు వచ్చిన. నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా నీకు? మేము ఎవరో అసలు తెలుసా? పైసలు ఇయ్యా నీకు, అడ్వాన్స్ ఇయ్యా. నేను చేస్తావా చేయవా చక్కగా చెప్పు. సరే నా ట్రై చేస్తా. చేయకపోతే వగులుతుంది అప్పుడు. ఏ రాగా వేస్ట్ లేదు, మ్యాక్ కొనుక్కుంటారు ఎడిట్ చేయడానికి, ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. పండు అన్న అది కన్ఫ్యూజన్, అదే 3 nights నుంచి స్లీప్ లేదు. కన్ఫ్యూజన్లో చెయ్యి అనుకొని మౌస్ అనుకొని చేయి పట్టుకున్నాను. సారీ అక్క, నా సారీ.
చెప్తూనే ఉన్నా అసలు అర్జున్ ఎడిటర్ ఎట్లా జుమాంజిలా ఉన్నాడు. హాయ్ కౌశిక్. అయితే డోంట్ టచ్. బ్యాంగ్ బ్యాంగ్ బజావ్ బ్యాంగ్ 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 ఉప్పి. They paid, no? No. Oh, every day is not Sunday. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ చదువు ఇంగ్లీషు. ఏం కావాలి? పని ఉంది నాకు ఇప్పుడు. హలో, నాకు కూడా పని ఉంది. తెలుగు సీరియల్ లీడ్ యాక్టర్ పాకి అనే తమిళ సినిమా వచ్చింది చూసావా? సిలీ. ఇంకో క్రేజీ న్యూస్ ఇస్తా. కార్తిక్ గారు ఫోన్ చేసి అంటే పెళ్లి ఫిక్స్ అయిందంట, పార్టీ ఇస్తా అంటుండు. లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో. What about Vivek? Mike, that psycho Vivek. ఆడే వస్తున్నా. ఏంద్రా ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడు? అరే ఏం చేయలేదు, ఊరికే వచ్చినా. మళ్ళీ యూనిఫామ్లో ఎందుకు వచ్చినావు? అరే నైట్ డ్యూటీ కాబట్టి వచ్చినా. రాకూడదా? ఏదో దాస్తున్నాం. ఏం కాదు. వాడు ఎంత చెప్పినా వినడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. రాత్రి అంతా తిరగడం చేయడం, ఎన్ని సార్లు చెప్పినా వినడు. ఏదో ఉన్నాడు ఇక్కడనే. వాని ఇష్టం, ఇప్పుడే లేచినట్టు ఉన్నాడు. డోర్ ఫాల్ట్. డోర్ ఫాల్టో నీ ఫాల్టో తెలియదు మరి. సరే ఏంది? ఇంట్లో అద్దాలేదురా? లైట్ ఎక్కువ ఉంది. పటాలన్నతో లైట్ ఉంటుంది. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి ఇవాళ. నాగుల పంచమి. నాగుల పంచమి అట్లా కూడా ఇస్తారా మీ అట్లా ఆఫీస్లో? మా ఆఫీస్లో ఇస్తారు. మా ఆఫీసులు ఇస్తారు. మాకు తెలియదు మరి, మేము చదువుకోలే. ఏంది మా రెడీ పో, ఆఫీస్ పో. వస్తా పో. మా ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. ఎడబోతున్నావురా? అమ్మ దోశలు వేస్తున్నాగా, వచ్చి తినేదొచ్చుగా. బల్బా అంత మంచిదేనా? బయట ఏం కథలు పడుతున్నావురా? ఏం పడట్లే. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం లంగా పని చేసినవురా? ఏమైంది ఇప్పుడు? అమ్మాయి కారు నెంబర్ ప్లేట్ నీ కారుకు ఉంది. సిగ్నల్ జంప్ చేస్తున్నావు. చలనాలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. వాళ్ళ అయ్యా రాత్రి వచ్చి పెద్ద గొడవ, నా ఇజ్జత్ తీసిండు. అలా ఉత్తిగా అంటుండు. ఉట్టిగా అంటున్నా? పోయి నీ నోటమ్మ నుంచి రా. వాళ్ళ అయ్యా మంచోడు చెడ్డోడు. నువ్వు పెద్ద బుద్ధిమంతుడు, మీ అయ్యా శ్రీరామచంద్రుడా. దిగొచ్చిరా ఇద్దరు. ఏ వద్దు, చాలు. బొక్కలు ఎగర తీస్తా కొడక. ఎదవేశాలు వేసినావు అంటే ఇంకోసారి. అర్థమవుతుందా? ఏం మంచిరా చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు అమ్మ మాడిపోయిన దోశలు నువ్వును. ఉప్పు ఏమంటే కారం వేస్తావు, కారం ఏమంటే ఉప్పు వేస్తావు. తోక. నేను చెప్పేది నువ్వు ఇంకోసారి అమ్మాయి గురించి నా దగ్గర మాట్లాడకు. అది నన్ను వదిలేసిపోయి అడిగినావా? ఎందుకు వదిలేసినావు మా ఉన్నని? అడగలే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? పోయి దానికి చెప్పు, మా వాడికి చేసిన ద్రోహానికి ఇది ఫైన్, పోయి కట్టుకోమని చెప్పి. ఇంకోసారి దాని గురించి మాట్లాడక నా దగ్గర. అర్థమవుతుందా? అంత తీటుంటే నువ్వే పోయి కట్టుకోపో. చలా నాకు చెప్తున్నావు పెద్ద. ఏమైందిరా వెళ్ళిపోయినాడు? అన్ని బాగుపోలికలే. దోశ ఒకటి పెనం తీసుకొని ఒక్కటేస్తా. దోశ లేకుంటే నీ పోలికలు వచ్చినాయేమో. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్. ఎక్కడా? ఆఫీస్ రా, ఇంకెక్కడుంటా? దానికి కుక్కలాగా అరవాలా?
అవును, అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తా కానీ ఫోన్ ఎత్తావా? చెప్పు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఉన్నావా? ఆ రియాక్షన్ ఏందిరా? సరే కానీ కలుద్దామని చేసిన, ఎక్కడైనా బార్లో కూర్చొని మాట్లాడదాం. పొద్దున తాగుడిందిరా. నేను తాగా. మరి నీకు కోక్ గ్లాస్లో ఏం కలిపినవరా? నీ రైట్కి కాదు, లెఫ్ట్కి. నువ్వెందుకడా? నువ్వు ఫోన్ ఎత్తావని తెలిసే నేను డైరెక్ట్ ఆఫీస్ వచ్చిన, నేను తీసుకెళ్దామని. పైకి వెళ్ళేసరికి నువ్వే ఎంటర్ అయినావు పార్కింగ్ లాట్. ఎక్కడికి? అదే మన టెండి. ఎప్పుడు వెళ్ళేది? ఎవరెవరు వస్తున్నారు? మనోళ్ళేరా. రే బాబు, నువ్వు స్టార్ట్గా నేను ఫాలో అవుతున్నా. పండు ఎక్కువ తాగేసు. తాగుదాం పట్టు. చాలు. ఓవర్ యాక్షన్ చేయకు, తాగు. ఇంకేంట్రా కార్తిక్, కలిసావా మరి అమ్మాయిని అయితే? 2-3 times అట్లా స్కైప్ చేసిన. లవ్ అయిందారా? లవ్ ఏముందిరా, ఫస్ట్ డెవలప్ అవ్వాలి. పెళ్ళి అయినాక ఇవన్నీ అయిపోతాయి. డెవలప్ 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 డెవలప్. ఇంకెంత డెవలప్ అవుతావురా నువ్వు? పెద్ద కారు కొన్నావు, జూబ్లీహిల్స్ ఉంటున్నావు. హలో, జూబ్లీహిల్స్ కాదు అది, జూబ్లీహిల్స్ వెనక. జూబ్లీహిల్స్ అది. అవి నాకు డౌట్ రా, నువ్వు ఇది పోయి ఇవాళ రేపు కడుకుంటారో తుడుచుకుంటున్నావు? బలిసిందిరా నీకు, బలిసిందిరా తాగడం. ఆపు. ఆపేదేంట్రా ఆపు, పెళ్లి కుదిరిందిరా ఇడికి. తాగరా కౌశిక్, నువ్వు తాగుతున్నావు అసలు? ఇవాళ ట్యూస్డే, లేకపోతే ఇచ్చి పడేసేవాడిని. వాడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారా? వాడు అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడు రా, వాడిది కూడా నేనే తాగుతున్నా. ఓకే, కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే. ఏడు కోతికి కొబ్బరి చిప్పరా? నువ్వు తాగు. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, ఐఎమ్ షర్లీ. హాయ్. డెస్టినీ అని ఒక కంపెనీతో వర్క్ చేస్తున్నాను. వీ మేక్ క్యాషూనట్ ఫెనీ, ఐ మీన్ వాడ్కా లాంటిది. సో వాట్ ఆర్ యువర్ నేమ్స్? నేను ఉపేంద్ర, వీడు కార్తిక్, దట్స్ వివేక్, అండ్ ఆడ్ నా డ్రైవర్. ఐఎమ్ యాక్చువల్లీ కౌశిక్. Okay, so we are organizing this music festival called Destiny's Music Festival. దానికి ప్రమోషన్స్. సో మా ఛానల్లో మేము కలెక్షన్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. మీరు ఓకే అంటే ఐ ఆస్క్ యూ అ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రతి ఇంట్రెస్టింగ్ ఆన్సర్కి ఒక గిఫ్ట్. ఓకే. ఐమ్ సారీ బట్ ఒక చిన్న వర్క్ మీద వచ్చాము ఇక్కడికి. ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. Come on. For every answer, you get a free round of shots. And plus, I have this huge hamper. So at the end of it all, you get that hamper. అంటే ఫ్రీగా మంది ఇస్తారా? Yeah, complimentary. ప్లీజ్ జాయిన్ అస్. సీట్ ప్లీజ్. So, simple truth or dare types. చిన్నప్పుడు ఆడుంటారు. లేదు, లెగ్ టచ్, అవుట్, మానం పీటీ, ఇట్లాంటి గేమ్స్ ఆడుతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే, మీరు యాజ్ అ గ్రూప్ చేసిన మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి? ఏం లేదు పెద్ద ఇదే. నో, ఇంట్రెస్టింగ్ అండ్ ఆనెస్ట్ ఉండాలి ఆన్సర్స్. కార్తిక్ చెప్పురా. ఒకసారి ఇలానే ఏం ప్లాన్ చేయకుండా ఫుల్ తాగేసి వరంగల్ వరకు వెళ్ళిపోయాం. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. Ah, that's great. So you win your first round of shots. Cool. No thanks, I don't drink on Tuesdays. Why? Onwards. So cheers, guys. Cheers. Okay. Spin? Yeah. Truth again. How boring. సరే, యాజ్ అ గ్రూప్ మీకు ఒక ఫేవరెట్ పాస్ టైం ఉంటుంది. అదేంటి, ఎలా డిస్కవర్ చేశారు? అలా పెద్ద స్టోరీలే అండి. నో ప్రాబ్లం, కెమెరా చూసుకొని చెప్పండి. 2007. Class, moving on, we'll be performing an experiment to determine the load characteristics of a DC compound generator. Is that clear? Is that clear? ఏంటండి ఇది? You might want to take this down. Just write it down. Aim of the experiment: to perform a test to
find out the load characteristics of a DC compound generator. Is that clear? Is that clear? That is ridiculous. Who is that? I'm going to leave. I will leave class. ఏంటండి ఇది అసలు ఒక సీరియస్నెస్ లేదు. నేను చేసుకున్నాను మేడం. I will leave. Is that clear? మీరు రెస్ట్ తీసుకోండి మేడం, నేను చేసుకున్నాను. Is that clear? See, you're approaching the end of your year and you haven't finished half of your experiments. If you just want to dilly-dally and continue like this, I am not responsible. Is that clear? నేను చేసుకున్నాను. Is that clear? Ridiculous, yeah, atrocious. Can you behave like adults? ఇదేంటండి ఇది? మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేసుకున్నాను. అసలు గెస్ట్ లెక్చరర్ అని you call me and then this is what I get. ఎవరా వాడు? Who is that fellow? Hey, I want and give you attendance. నా సంగతి నీకు తెలియదు. I won't give 200. Hey, ఎవరు చేస్తున్నా నాకు తెలుసు. ఒక్కొక్కరిని అటెన్షన్ చేయకుండా ఫెయిల్ చేస్తా. యూజ్లెస్ ఫెయిలర్స్. నీలాగే. సంగతి చూస్తా. మీరే చూసుకోండి ఇంకా. This is like, I mean, what is this? రే అవుతుందా కాదా? టికెట్లు గిట్ట దొరకలేదు అనుకోని రూమ్కి వచ్చి మందాగి చెప్తున్నా. ఏ థియేటర్ రా మంజు? అరే ఎన్ని టికెట్లు రా? 4. సెట్ హాఫ్ అన్ అవర్లో మంచి థియేటర్. అరే నలుగురు ఉన్నాం, హాఫ్ అన్ అవర్లో వెళ్ళగలుగుతామా? బ్రో ఐఎమ్ దేర్ నో. ఆ స్క్రూ డ్రైవర్. అరే మరి అటెండెన్స్ నువ్వు ముందే వేయించుకో, మేము వెళ్తాం. Is it clear? మీ అందరికి సర్ప్రైజ్ టెస్ట్. బుక్కులు చేయండి, బుక్కులు పక్క పెట్టండి, అందరు బుక్కులు పక్క పెట్టండి. గెటప్. వాట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్? చదవరా నువ్వు? చదవవు. అరే నువ్వు చెప్పరా వాట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్? నేను అదే పెట్టి చదువు. నువ్వు చదవరా? ఎందుకు మా ప్రాణాల మీద పడతారు? నీ వల్ల మా ఉద్యోగం పోయింది. చదవరా మీరు? మీ అందరికి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఓకే, వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో బండాలి. సైలెన్స్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో బండాలి. గౌతమ్ సార్ రిలేటివ్. చెన్నైలో పనిచేసిన యూనియన్ కార్డు ఉంది. ఇట్స్ ఓకే, సెండ్ దెమ్ ఇన్. సార్ వన్ పిక్చర్. యా షూర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పడమని అంటే ఏమైనా ఫిల్మ్ చేశారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్? నో, ఎస్ సార్. షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా? యా. మీ టీమా? ఎస్ సార్, దిస్ ఇస్ మై టీమ్. హలో. హాయ్. ఓకే, వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ టీమ్? వివేక్ అండ్ టీమ్ సార్. ఓకే, వాట్ డస్ దిస్ గై డు? వీడు ఏం చేయడు సార్. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. అరే వివేక్, ఎందుకు పేకినావురా? ఒక్క ఫోటో కోసం అందరినీ హోలాగా చేసిన. నేనేం బేకలే, చేద్దామనే చెప్పిన. వివేకన్ గాంగేంద్ర ఆ టైం లేదనిపిస్తే అది చెప్పిన. అయినా నా దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయిరా, ఎప్పటి నుండో డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నీ దృష్టిలో నీ సినిమాలో నువ్వు హీరోవి, మేమంతా సైడ్ క్యారెక్టర్స్. అరే నేను చెప్తున్నాను, ఈడి ఫీలింగ్ అయితే అదేరా, పక్కా హీరో ఫీలింగ్ ఇడిది. నేను అట్లా అన్నానా? సార్ మరి నేనేంటి సార్? నీ కెమెరా హ్యాండిల్ చేయడం వచ్చు కదా, నువ్వు కెమెరామెన్. అరే నాకు ఎడిటింగ్ వచ్చురా, నేను ఎడిటింగ్ చేస్తాను. సెట్. మరి రా, నువ్వైతే పక్క కమిడియన్. సూపర్. సో ఆయనతో ఒక ఫోటో ఆపర్చునిటీ కోసం చెప్పిన అబద్ధం నిజమైందనమాట. అవును. ఏమైంది ఆ తర్వాత? ఓకే ఓకే, లెట్స్ స్పిన్. సో వివేక్ రైట్? షర్లీ. హాయ్. హాయ్. ట్రూత్. సో డైరెక్టర్ అయ్యారా?
లావైంది సరిపోలేదా? నీకంటే కాలేదు కదరా, గమనుండు. వచ్చాడు రా. అమ్మా కుంటొస్తున్నాయేమరా? ఏంటి బాబు, పాసా ఫెయిలా? బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చిందిరా. ఏయ్ పాసా ఫెయిలా? క్రేజీ లవ్ స్టోరీ రాసిన ఒకటి. ఫెయిల్ డెడ్లీ. చిట్లు పెట్టుకొని రాసుకుందాం సార్. Screwed it up. Just like always. నోర్మై డ్రామాలు చేయకు. ఎంత పెద్ద ప్రొడ్యూసరో తెలుసా శిల్ప? చిన్న చిన్న చేంజెస్ అడిగిండు, దానికి వీడు ఎంత రూడ్గా మాట్లాడిండో తెలుసా? అసలు ఏమనుకుంటాడు? ఇందిరా నోరు మూసేది చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ లో బతుకుంటుంటాడు ఎప్పుడు చూసినా సరే. ఇందిరా నోరు మూసేది. కెమెరా హ్యాండిల్ బెటర్ షటప్. యూ డోంట్ నో జాక్ షిట్. నువ్వు మధ్యలో రాక అర్థమవుతుందా? మైండ్ యువర్ బిజినెస్. ఏందిరా చూసుకునేది? కెమెరా హ్యాండిల్ చేస్తున్నావు, కెమెరా హ్యాండిల్ చేయి. అడ్డమైన సలహాలు ఇయ్యక. నాకు బాగా ఎప్పుడో చెప్పినా నా స్టోరీలో పాయింట్ ఎందుకు మారుస్తారా నేను? నీకు అంతుంటే కూర్చొని స్టోరీ రా, సినిమాది. నాకు చెప్పక ఏం చేయాలో, నాకు తెలిసి ఏం చేయాలో. అయిపోయిందా? కార్తిక్, శిల్ప శిల్ప బ్లాక్ చేసినావా? శిల్ప నేను నీతోనే మాట్లాడుతున్నా. శిల్ప ఇల్లు మారుతున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు? శిల్ప ఐఎమ్ టాకింగ్ టు యూ డూడ్. don't create a scene, Vivek. Please leave. వాట్స్ గోయింగ్ ఆన్ శిల్ప? నేను చెప్పేది నువ్వు. వి షుడ్ సిట్ అండ్ టాక్. హే వాట్స్ గోయింగ్ ఆన్? పట్టుకో, నాకు తెలియదు. నేను చెప్తున్నా, మొక్కం బలం కొడతా మధ్యలోకి వచ్చినావు అంటే. నేను మాట్లాడుతున్నా. That's my father. నువ్వేం చేస్తావు చేసుకో వివేక్. ఐ కాంట్ డూ దిస్ ఎనీ. నాకు ఈ లైఫ్ స్టైల్ వద్దు. మా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేసా. సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నాకు ఈ స్ట్రెస్ అక్కర్లేదు. పైగా నీ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది వివేక్. యూ థింక్ యూర్ టూ అగ్రెసివ్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. నీలో చాలా భయాలు ఉన్నాయి. నువ్వు ప్రతిదానికి భయపడతావు. ఇలా భయపడితే సినిమా కాదు కదా, నువ్వు షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేవు. చాలా ఇన్సెక్యూర్. ఎనీవే, నా వల్ల కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. ఐ థింక్ ఐ కెన్ టేక్ ఇట్ ఎనీ. Shilpa, let's go in. Come. Need to talk. Papa, give me 2 minutes, huh? It was great while it lasted. But I believe it's best to move on. It's not you, it's me. I want to break up. రైట్ తీసుకో వివేక్. పద వెళ్దాం వివేక్. పద. రేపు పద వెళ్దాం. రే మీరు ఇవాళ హాఫ్ కోట్లో ఆడుకోండి రైట్. ఓకే రే వివేక్, అరే ఐ థింక్ ఇట్స్ ఓవర్ రా. ఇంకా ఐ థింక్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. ఏ లైట్ రా, పొద్దున్న లేచి అదే కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కొట్లాడుకోవాలి మ్యామ్? దానికి ఒక్కరోజు మాట్లాడకపోతేనే ఎట్లుంటుంది తెలుసా నాతో? పొద్దున్న లేచి అదే మాట్లాడుతుంది. చూడు మార్నింగ్ అదే ఫస్ట్.
లైట్ రా. బ్రేకప్ కదా అయింది, ఎవడో చచ్చిపోయినట్టు ఎందుకంటే. పిచ్చ లైట్ దా, మందవుదాం దా. లైట్ తీసుకోవాలి. చలో తాగుదామా? అరే ఈ గ్లాసులు ఎప్పుడన్నా తాగుతామా? ఏ గ్లాసులు ఇస్తారా నువ్వు? అరే అయ్యిందేదో అయిపోయిందిరా. అరే మీరెందుకు రా డల్గున్నారా? అరే కౌశిక్ ఎట్లుంటావురా? నువ్వెందుకురా డల్లు నువ్వు? అరే ఉప్పి, ఆ అమ్మాయి ఆరెంజ్ కలర్ డ్రెస్, రేపటి నుండి మాట్లాడతా అమ్మాయితో. బాగుంటుంది అమ్మాయి. అరే వద్దురా వద్దురా. అరే ఉప్పి నువ్వు కూడా వెళ్ళకరా అమ్మాయికి జోలికి. అరే కార్తిక్, ఏంట్రా ఇడు పిచ్చోళ్ళ మాడతాడు? ఏం లేదురా. చలో చీయర్స్ రా. మన గ్యాంగ్లో ఫస్ట్ బ్రేకప్ నాదే. చీయర్స్. వివేక్ గ్లాస్ తీసుకొని తాగు. వివేక్ 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 కింద పెట్టు. వివేక్ చాలు. వివేక్ వివేక్ ఆపరా ఇంకా. వివేక్ 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 ఆపు. వివేక్ పోలీసులు రావచ్చు. అరే వివేక్ వివేక్ వ్యక్తి వివేక్ వివేక్ ఎక్కువ అవుతుంది. చాలు ఇంకా ఓవర్ చేయకు వివేక్. రే పిచ్చోన్ బారా వివేక్. వివేక్ లివర్ ఏం కావాలరా? అరే కిందకి అరవింద్ తినట్లే. వివేక్ ఇంకా ఆపరా. వివేక్ వివేక్ చాలు. ఓ ఆ తర్వాత అన్ని యాక్సిడెంట్స్. నీలో చాలా భయాలు ఉన్నాయి. ప్రతిదానికి భయపడతాం. ఇట్ వాస్ గ్రేట్ ఫర్ లాస్ట్ టైం. ఇట్స్ నాట్ ఫిక్స్. పైగా నీ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది వివేక్. నాకు ఈ లైఫ్ స్టైల్ ఏమవుతుందో అర్థమవుతలేదురా. 10 రోజులైంది వాడు బయటికి వచ్చి. రోజు 12 గంటలకు బయటికి వెళ్తున్నాడు. మందు బాటిల్ తీసుకొని వచ్చి తాగుతున్నాడు. మేము మాట్లాడతాం లేండి అంటే. తాగు. దాంట్లో ఏమన్నా పోస్తే కానీ తాగవైంది ఇంకా నువ్వు. దీనికేం తక్కువ లేదురా. అరే ఇంకెన్ని రోజులు పిచ్చోన్లాగా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటావు? అక్కడేమో ఆమె హాయిగా బాయ్ ఫ్రెండ్తో ఫొటోస్ దిగి ఫేస్బుక్లో పెట్టి లైక్స్ కొట్టేసింది. ఫేస్బుక్ ఏంటో తెలియదు దీనికి. ఎట్లా తెలుస్తుందిరా నీకు? రోజంతా ఏడుచుకుంటా కూర్చుంటావు ఆ రూమ్లో. Dude, Vivek, you need to move on. The world is moving on. చూడు వివేక్, గేమ్స్కి టైం అయిపోయిందిరా. షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాం మనం అందరం కలిసి. సాలిడ్ ప్రెషర్ పడుతుంది అందరికి ఇంట్లో నుంచి. అందుకే కదరా 1 year నుంచి గాలికి తిరుగుతున్నాం షార్ట్ ఫిల్మ్ తీద్దామని. ఇంకా మిగిలింది మనకు ఓన్లీ 1 year. సీరియస్గా స్క్రిప్ట్ రాసి తీద్దామంటే 48 hour షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చింది. తీస్తే ప్రొడ్యూసర్స్ నోటీస్ చేస్తారు, మనకి ఛాన్స్ వస్తుంది ఏమన్నా చేయడానికి. లేదు నేను ఇట్లనే ఉంటా,
శిల్ప గురించి ఆలోచిస్తూ ఉంటా, రూమ్లో ఏడుస్తూ ఉంటా అంటే కష్టం. కాంటెస్ట్ అప్పుడు ఓకే గైస్, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు జానర్స్ అంటే టాపిక్ ఆర్ థీమ్ని ఈ బోర్డులో నుండి పిక్ చేసుకోవాలి. లక్కీ డ్రా అన్నమాట. పిక్ చేసుకున్న తర్వాత మీ 48 అవర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ 48 అవర్స్లో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసి, రాసి, ప్రొడ్యూస్ చేసి మాకు ఇవ్వాలి. So this time we have a competition of 25 teams. So a huge round of applause to all the participants participating in this event today. First participant for the day is Team Kanya Rasi. పోయి చిట్టు A huge round of applause to Team Kanya Rasi. Can we have them on dais, please? రోజు రోజు యాటిట్యూడ్ ఎక్కువైతుంది, సైకోగా లాగా తయారవుతాడు. So please pick your chit. రొమాన్స్ వచ్చిందిరా, నేను చచ్చినా చేయ. నాట్ హ్యాపెనింగ్. లైట్ తీసుకో. ఏ నో నో నో, జోకింగ్ జోకింగ్, కామెడీ అనుకొని జోక్ చేస్తున్నా. we are participating. Nice event, nice event. Thank you. పెద్ద కింగీడు. అరే నువ్వు లవ్ స్టోరీ తీస్తావా తీయవా? నీ దగ్గర ఉందా ఈ లవ్ స్టోరీ? కాల్చి పాడు దొరికితే పని అయిపోతుంది. కాలుస్తే వద్దు వద్దు పిచ్చా నీకు. కుక్క కుక్క. కరెక్టే సార్, కొంచెం సర్దుబాటు అవ్వలేదు సార్. ఏం సర్దుబాటు అయ్యా? ఇక్కడున్న 4 ఇళ్లలో 101, 102, 103, 104 అందరూ ఇవ్వంగా లేని నువ్వు ఒక్కడే సతాయిస్తున్నావు నన్ను. సార్ కొంచెం నెమ్మది మాట, అందరూ వింటున్నారు కదా మీకు. ఏంది ఎప్పుడు ఇస్తావా? 4 నెలలు అద్దె ఇవ్వాలి నాకు. అంకుల్ అంకుల్ ప్లీజ్ అరవకండి అంకుల్, అందరు చూస్తున్నారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఉండవయ్యా, నేను ఆయనతో మాట్లాడుతున్నాను కదా. ఏంటి మధ్యలో నీదేంటి? ఏం లేదు అంకుల్, ఐఎమ్ నాట్. ఏంట్రా ఇంకా బీపీ పేషెంట్ అయినా కుక్కలు అరుస్తున్నాడు అప్పటి నుంచి. మనకేంది? ఏం మాట్లాడుతున్నావు? అంకుల్ అంకుల్ సారీ అంకుల్. ఉండు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను కదా. ఏంటి శ్రీనివాస్, ఏంది నా అద్దె ఇదే? 4 నెలలు అద్దె ఇస్తే నేను వెళ్ళిపోతాను. సార్ ఇచ్చేస్తాం సార్. ఏమి ఎప్పుడు వచ్చినా ఇస్తానంటూనే ఉన్నావు, ఏది ఇచ్చింది లేదు, నేను తీసుకుంది లేదు. సిగ్గుపడుతున్నారా? ఇదో అంతగా వీలు కాకపోతే వేరే ఏరియాలో ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి. ఇంత పెద్ద మనిషిని పట్టుకున్నట్లు ఇన్సల్టింగ్ గా మాట్లాడు. ఏందయ్యా, ఇదో ఈ ఏరియాలో ఉండాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా ప్రతి నెల రెంట్ పే చేయాల్సిందే. చేయాలి, చేయమని అడుగుతున్నా నేను.
ఎవరాడు? పాడతా తీయగల హరిహరన్ అనుకుంటుండ్రాడు. I'm sorry. పూరియా? I said I'm sorry. Why are you sorry? I'm getting married. I'm moving to the US. Congratulations. ఫీన్కి ఒక కత్తి లాంటి జాబ్ ఉంది. He's one of the best wedding photographers and editors in Hyderabad. And కౌశిక్ నువ్వురా? నేను యాక్టర్ అవుతా. నేను యాక్టర్ అవుతా. ఏంది? యాక్టర్ అవుతా. సర్లే చావు. Okay, cheers to that. Last round of shots. Cheers. I'm not having this one. ఎంత తాగుతారా మీరు? Okay guys, thank you. మీరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఎంత కంటెంట్ వస్తుంది అని అనుకోలేదు. టాలెంటెడ్. I know, and that is why this hamper is for you. Thank you. And 4 passes to the Destiny Fest. Bachelor's plan చేస్తారుగా, డెఫినెట్గా రావాలి. Definitely. And this is for you. Bottle man. Big full bottle bag. Listen, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. Don't worry, you're not alone. You'll be fine, okay? Thank you. Take care. Okay, guys. It was nice meeting all of you. Bye. Bye. I'll miss you. Okay. Bye-bye. రే బాధ ఉంటే 2 నెలలు ఉండాలి, 3 నెలలు ఉండాలి, 5 ఏళ్ళు ఉండేదేంట్రా ఇడికి? మర్రా ఏంజులక్క ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ మనకు వచ్చి కంపెనీ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయింది. సర్లే పో. మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. అందరూ మహానుభావులు అంటున్నాడు. అరే నీకు ఎక్కినట్టుందిరా నీకు. అవుతావా? మందవుదాం. రే కౌశిక్ మందవుదాం. తాగుదాం. ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు? కొంచెం చూసిపోయిరా, నా నోట్లో పోయి ప్యాంట్ మీద కాదు. అరే అరే ఏమైతుంది చెప్పు. వాష్రూమ్. అరే కౌశిక్ అరే వాష్రూమ్. ఎందుకు? అరే టేక్ కేర్ మ్యాన్. జెంటల్ మ్యాన్. జెంటల్ మ్యాన్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రే అబ్బా తీరా దరిద్రుడా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. అరే ఉప్పి. అరే నువ్వు నాకు ఏం చెప్పొచ్చావురా ఇక్కడికి? వీళ్ళందరినీ నేనే చూసుకుంటా అని చెప్పొచ్చావు కదా నువ్వు. అరే ఐ వాంట్ టు టాక్ రా. ఏందది? అరే యూ రిమెంబర్ రా, నా కారులో నువ్వు ఫుల్ దాగా ఒక రోజు వామిటింగ్ చేసావు. బ్యూటిఫుల్ నైట్ ఉండేరా అది. సార్ ఎంత బ్యూటిఫుల్ ఉండే సార్. మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడు తాగలేదేంద్రా నువ్వు? సార్ ఎస్. బిల్. వాట్స్ యూ ప్రాబ్లం? బిల్ సార్. ఐ డోంట్ వాంట్. ఇటువంటి అరే చెప్పు బే, మీ ఇంటి పేరేంద్రా? ఆగు. ఉప్పి నేను ఇంపార్టెంటా బిల్ ఇంపార్టెంటా? అరే నాకు బిల్ ఇంపార్టెంట్ రా. ఆగు. అరే ఏంద్రా ఇది జేఎన్టీ క్వశ్చన్ పేపర్ లెక్క ఎంత ఉంది? ఏంటారా నువ్వు? మీ సార్? ఎస్ సార్. యూ సార్? సార్ ఐఎమ్ స్టేయింగ్ స్టేషన్ ఏరియా సార్. వేర్ సార్? స్టేషన్ ఏరియా సార్. మరి ఎందుకురా సూట్ వేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? నేనైనా యూఎస్ నుంచి వచ్చినట్టు తెలుగులో మాట్లాడు. హలో, ఈ బాటిల్ ఛార్జ్ చేశారేంటి? ఆమె కాంప్లిమెంటరీగా ఇచ్చేలేరు కదా ఇది. సార్ అది చార్జబుల్ సార్. హే షీ పెయిడ్ నో? నో. నో? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? షీ సచ్ అన్ ఏంజల్ మ్యాన్. ఏంజల్ అక్కడ. అరే మా కంపెనీ ఇచ్చి బాటిల్ ఇచ్చిపోయిందిరా, ఆమెను ఛార్జ్ చేస్తారంటారేంద్రా మీరు? అరే కొంచెమైనా సిగ్గుందా? ఏం చేస్తున్నాడు రైడు? అరే ఈడు అప్పటి నుంచి తాగుతున్నాం, ఇలా అస్సలు గ్రాటిట్ చిని అమ్మ. ఏ మేనేజర్ని పిలు. మేనేజర్ ఇప్పుడు ఆడేందుకు? మేనేజర్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇదేనా క్యారియోకే అంటే? వాట్ ద ప్రాబ్లం? Straight from the ground, reaching up the sky. Sky, this is what we are spreading. Roots regular.
up to the people all over the world. It's a gospelological view of life. Universal statement. Wow. Original. You can't miss this. నగరానికి ఏమైంది? బతికే ఉన్నాడు రా భయ్. బిల్లు కట్టినామా? లేదు 10,000 ఉంటాం. అరే ముందే కార్లో ఎక్కిద్దాం ఆగరా. రే వివేక్ ఎత్తు. అరే కౌశిక్ నీకు చెప్పాను అడిగి 2 పెగ్గుల నుంచి ఎక్కువ పోయిద్దని. రే 2 పెగ్గుల కంటే ఎక్కువ అవుతే నేనే కంట్రోల్లో ఉంటా. వాడిని కంట్రోల్ పెట్టమని చేస్తున్నా ఫైట్. ఏమైంది ఇప్పుడు? నేను బ్యాచిలర్ పార్టీ మనం చేస్తున్నాం. నాడు గోవా పోదాం. పెంట ఎలా ఉందిరా మళ్ళీ? ఏ పండిది గోవా పోదాం. నాడు నేను ఇంట్లో బట్టలు ప్యాక్ చేసుకుందాం. నడరా గోవాకి వెళ్తున్నాం. గోవా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తుంటే ఈ అమ్మ డిక్లైన్ అని వచ్చింది. ఏంద్రా టికెట్లు కూడా బుక్ అవ్వట్లేదంట. లైట్ తీసుకుందాం రా ఇంకా. ఎయిర్పోర్ట్ పోయి బుక్ చేద్దాం. నాకు ఆడుకో. కరెక్ట్ చెప్పినవరా నువ్వు. అట్లా పోయి బుక్ అరే ఏమన్నా సినిమా నారా థియేటర్కి వెళ్తే లాస్ట్ మినిట్లో టికెట్లు దొరకడానికి. నువ్వు ఏంద్రా పీటీ టీచర్లకు యాక్ట్ చేస్తున్నావు. స్ట్రిక్ట్ గా వెళ్తున్నాం అంతే. 4 టికెట్స్ బిజినెస్ క్లాస్. 4 టికెట్స్ బిజినెస్ క్లాస్. ఇక్కడ పైన సీసీటీవీ కెమెరాలు ఉంటాయి మరి ఎయిర్పోర్ట్లో. అయినా పర్లేదు. 4 టికెట్స్ పిన్ చెప్తా. సరే పోలీసులు పరువంతా పోయింది ఎయిర్పోర్ట్లో. అన్ని చుట్టమా పక్కమారా? ఎయిర్పోర్ట్లో పరువు పోయిందంట. అరే టికెట్లు లేకపోతే లైట్ కార్కేసి కార్ని తొక్కితే గోవా దాకా కార్ ఆగదు. గివ్ మీ కేస్. ఇవన్నీరా 60 90 గుండు పగులుద్ది. నోరు మూసుకుని లోపల కూర్చోరు. ఓకే జెంటల్మెన్. Flowing like a river down to the sea. Keep on moving on the beat. Keep on skanking on the beat. Keep on moving on the beat. Keep on skanking on the beat. Keep on moving on the beat. Keep on skanking on the beat. Are you mean? Your love so sweet, yeah. So long that like you live. Deep down, little like you know. Deep down like you know. Find it to love that like you live. ఎక్కడికి వచ్చినాం రా అప్పు? ఎక్కడ ఉన్నాం రా? అరే కంగారు పడుకు, చెప్పేది నువ్వు. గోవాలో ఉన్నాం. అరే నాకేం తెలియదురా, వీళ్ళే చేశారు అంతా. లోపలికి వచ్చి కొడతారా? పక్క బట్టలు కూడా తీసుకొడతారే. అరే నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయి. అరే అంతా ఇల్లే చేసిర్రా. నిన్న ట్యూస్డేరా నేను తిక్షకి తాగాను నేను. నా రింగ్ అనిపించిందా నీకు? నా రింగ్ కౌశిక్. అరే కౌశిక్ నా రింగ్ అరే విండో ఎత్తకరాను. అరే కౌశిక్ విండో. రే కౌశిక్ రే 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 కౌశిక్ రే పడుకున్నట్టు యాక్టింగ్ చేయకరా. నువ్వు పడుకున్నట్టు నేను చూసినా. అరే గుర్క పెడతామైంది ఇప్పుడే. మళ్ళీ విండో పైకి వెళ్ళింది. అవునే రే. ఎందుకు కొరుగుతున్నారా పొద్దున? ఏమైందిరా? రే నా రింగ్ పడేస్తాడు. రింగ్ తాగేసి. నేను రింగ్ వేసుకోలేదు. రింగ్ అంట. అరే ఒకసారి బూట్ ఓపెన్ చేయరా. బూట్ ఓపెన్ చేయ ఒకసారి.
అసలు రింగ్తో ఎక్కావు నువ్వు కారు బార్లో పడేసావా వివేక్ మాకు తాగితే మీరు అసలు ఒక్కడు కూడా మనుషుల్లా బిహేవ్ చేయర్రా వివేక్ బాక్స్ ఇవ్వవా వివేక్ బాక్స్ ఇవ్వవా వివేక్ బాక్స్ ఇవ్వరా ఏమైంది పొద్దున్న రిటైర్ చేస్తారు ఎందుకురా రింగ్ లేదురా మొత్తం పోయింది నా యూఎస్ జాబ్ క్లబ్ ఫస్ట్ పెళ్లి పోయిందిరా ఎక్కడున్నాం రా ఏంద్రా యూకలిప్టస్ చెట్టు రే పాపరా నువ్వు ఎదవచ్చి పెద్ద సైంటిస్ట్ లాగా బ్రేక్ఫాస్ట్ దగ్గర మర్చిపోయినా ఐ మీన్ బార్లో మర్చిపోయినా ఫోన్ చేస్తాను లంచ్ టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాలి ఏదో ఒకటి ఆర్డర్ చేయి తొందరగా ఈ 4 కేజీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ చేద్దాం బియర్ ఆర్డర్ చేయొచ్చు అరే ఇంత చిన్న పోరగానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఏందిరా నేను చిన్నపిల్లగాడినే కానీ మీ అందరికంటే స్మార్ట్ లైట్ తీసుకో అలవాటు అయిపోయింది ఇది నాకు ఎందుకు అతికిచ్చినావురా నువ్వే కదరా నేను హెడేక్ అన్నావు సరే అయ్యిందేదో అయిపోయింది 2 days చిల్గొట్టి పోదాం గోవాలో ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఆ రింగ్ దొరికేంత వరకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదురా అరే ఇన్నేళ్ళు కుక్కలాగా పనిచేసే ఆఫర్ కొట్టుకున్నా నేను పెళ్ళి ఆఫరా అది నాకు ఆఫరే కార్తిక్ మళ్ళీ స్టార్ట్ చేయగలరా అరే నేను ఆ పెళ్లి చేసుకుంటే నాకు యూఎస్ లో జాబ్ వస్తుందిరా ప్రమోషన్ వస్తుంది క్లబ్ ఓనర్ అయితే నేను డాలర్స్ లో సంపాదిస్తా నేను అది నాకు ఆఫరే అరే నేను మళ్ళీ బేవార్స్గా తిరిగి నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేనురా అరే అయినా ఇంకెంతనే ఎత్తుకుతాం రా హోటల్ మొత్తం 5 సార్లు ఎత్తుకాం హైదరాబాద్కి కూడా కాల్ చేసాం ఇంకా అది పోయినట్టే ఉంది అరే పోతే నేను కొడతారా ఫస్ట్ ఆ రింగ్ ఎత్తుకాల్సిందే గోవా మొత్తం ఎత్తుకాల్సిందే హలో సార్ మార్నింగ్ కార్తిక్ మార్నింగ్ సార్ నేను వర్క్ రావడానికి కొంచెం 3 days లేట్ అవుతుంది కొంచెం ప్రీ ఎంగేజ్మెంట్ వర్క్ అంతే నో ప్రాబ్లం బాయ్ ఎవ్రీ డాగ్ హ్యాస్ హిస్ డే జోక్రా ఎస్ సార్ గుడ్ వన్ సార్ నైస్ వన్ సార్ నా రిలేటివ్స్ అందరూ ఆ రింగ్ చూస్తున్నారు ఎవ్రీ వన్స్ టాకింగ్ అబౌట్ ఇట్ మాట్లాడుకొని బట్ డోంట్ లెట్ దెమ్ టచ్ ఇట్ సైన్ పోతుందిరా ఇట్స్ వెరీ వెరీ డెలికేట్ జాగ్రత్త మీరు ఆ రింగ్ ఎక్కడ కొన్నారో గుర్తుందో అందరు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారో అని ఫౌంటైన్ సంథింగ్ మొత్తం గోల్డెన్ షాప్ అన్ని బంగారం లైట్లు పెట్టిండ్రా జేమ్స్ బాండ్ సినిమాలా Looking for something? Yeah. Do you have this ring by any chance? ఇదేనా అది సేమ్ ఉందిరా Yeah, it's the same. How much is it? About 5 lakhs change. కార్తిక్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లవంగం తీసుకుంటావు లవంగం Cash or card? We accept both. $5 lakhs. 5 lakhs అని అమ్మా ఎక్కడి నుంచి అవరా నీ డబ్బులు అరే నేను ప్లాన్ చెప్పనా అందరం కలిసి పుల్లింగ్ చేద్దాం నా దగ్గర మరి 5 lakhs దాకా లేవు కానీ ఒక 20,000 దాకా ఉన్నాయి మన వివేక్ గడు ఎలానో పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ కదా ఆడ ఒక 1-2 lakhs అరేంజ్ చేస్తాడు ఏమంటారా 1-2 lakhs నేను ఆ బార్లో కార్డులన్నీ డిక్లైన్ అయినాయి నా జాబ్ పోయి 11 months అవుతుంది అరే నువ్వు జాయిన్ అయ్యే 1 year అవుతుంది కదరా ఆఫీస్లో ఆల్కహాల్ తాగుతుంటే పట్టుకొని ఫస్ట్ మంత్లోనే తీసేసారు క్యాండిడేట్ రాయుడు క్రేజీ ఫెలో రేయ్ కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి మనం గోవాలో ఉన్నాం ఉన్న డబ్బులన్నీ పూలింగ్ చేసి పత్తాలాడదాం 1 nightలో ట్రిపుల్ చేస్తా 2 nightsలో 5 lakhs సంపాదించవచ్చు ప్రాక్టికల్ ప్లాన్ ఏమంటారు ఇదంటే ప్రాక్టికల్ ప్లాన్ Goa Short Film Festival. Participate and win 6 lakhs. Enter now, calling all the filmmakers. నమ్మేటట్టుందా ఎన్ని చిట్టీలు మినీ జీరోకి చేయించినారా నేను
ఎన్ని హాల్ టికెట్స్ ఫోటోషాప్ చేయించిన ఎవడైనా ఎప్పుడైనా పట్టుకోవడం అండి. ఈ ఐడి కార్డ్ తీసుకెళ్తే మనకి ఏ కాలేజ్లో అడ్మిషన్ రెడీరా. ఆల్మోస్ట్ రియల్. అసలు యూత్ లాగా ఉన్నామారా మనం? నేనైతున్నారా? వివేకాన్ని చూసినావా? జూ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. నువ్వు కూడా అంత యూత్ గా లేవు, అందరూ జూ నుంచి పారిపోయినట్టే ఉన్నారు. This is a girls' short film festival. Such a cute response. All right, by a show of hands, show me how many of you guys are directors in the crowd. ఏమో అందరు తెల్లోళ్ళే ఉన్నారు. ఎన్జిఓ ఫీల్ వస్తుంది. ఇంటర్నేషనల్ ఫెస్ట్ అంటే చూడు ఎలా ఉన్నారు అసలు. Guys, remember to work on the genre that you pick from the hat that we give you. మళ్ళా చిచ్చేంద్ర. Is Kanya Rasi. Hi, what's your name? Satvik. Satvik, pick one. అరే నీకు నచ్చినట్టు తీసి పెట్టుకోవడానికి నీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆరా ఇక్కడ? రే మీరు మళ్ళీ మొదలు పెట్టకండి రా. Hey, we got romance. Team Kanya Rasi gets romance. And all the best. నా గోపిక లేదురా. నీ ప్రాబ్లం ఏందిరా? అరే నేను లవ్ స్టోరీ రాయరా కార్తీక్, నన్ను అడగకు. ఎందుకు బే? అరే అది వదిలిపోయినప్పుడు నుండి ఒక్క ముక్క వస్తలేదురా బ్రెయిన్కి రాద్దామంటే. అరే లవ్ స్టోరీ రాయాలంటే కొంచెమన్నా ఇన్స్పిరేషన్ ఉండాలిరా లైఫ్లో. ఒకరోజు పెన్ను పట్టుకొని రాద్దామని కూర్చున్నా, ఒక్క ముక్క వస్తే అడుగు. రే ఇంకెన్ని రోజులు రా? నాతో కాదురా లవ్ స్టోరీ రాసుడు. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ఇంకెన్ని రోజులని ఇట్లా వేస్తావు బే? రే ఇది పోతే నా ఇల్లు యూఏ. చెప్తున్నా మళ్ళా స్టార్ట్ చేయకు. చెప్పుడు చాలా ఈజీ. నువ్వు నీ అడ్డమైన సలహాలు ఇయ్య కార్తిక్, చెప్తున్నా. రే అర్థం చేసుకోరా, ఇది పోతే నా ఇల్లు పోతుంది, ఆ యూఎస్ జాబ్ పోతుంది, నాకు ఇంకేం మిగిలదురా. నువ్వు కష్టపడిందంతా పోతుంది. అరే నీకు పెళ్లి కావాలా, లేకపోతే ఆ పిల్ల కావాలా, లేకపోతే ఆ యుఎస్ వీసా కావాలా, ఏం కావాలి నీకు చెప్పురా. అరే నీకేం కావాలి చెప్పురా. ఇప్పుడు నాకు కూర్చో 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 కూర్చోను కూర్చో నువ్వు కూర్చో. నీకేం కావాలి చెప్పు నాకు. అస్సలు ఏమైనా క్లారిటీ ఉందా? మాట్లాడరా, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. అరే వివేక్ చూడు, నేను ఒకటి చెప్తా ఏంటావా? నా ఓన్ వర్డ్స్లో చెప్తాను. అరే ఇప్పుడు నువ్వు బండి తోలేటప్పుడు కింద పడ్డావు అనుకో, ఏం చేస్తావు? సైలెంట్గా లేచి దెబ్బల గంటని మట్టంతా దులిపేసుకొని మళ్ళీ ఎక్కి బండి తోలుతావు. ఇదే చూడు, అంతేనా కదా? అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. ఎలా ఇచ్చా? సరే ఇంత ఫుడ్ సంగతి ఏంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫుడ్ బెడ్ ఎక్కడ? రండ్రా, నాకు మంచి 5 స్టార్ హోటల్ తెలుసు, తీసుకెళ్తా అందరినీ. షాక్లో బియర్ తాగిపోదాం, అక్కడైతే ఖర్చు ఎక్కువైంది. అరే ఇవాళ ట్యూస్డే కూడా కాదు, పిచ్చి పిచ్చిగా అవుతా. అవును, అందరికి సెపరేట్ రూమ్స్ తీసుకోవాలా, ఒకటే రూమ్ తీసుకోవాలా? సెపరేట్. కంఫర్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నా కంఫర్ట్ కి డీలక్స్. నేనైతే వివేక్ గారితో పడుకొని రా. మజాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లాంటి మజాక్లు ఇంకొకసారి ఏకరా నువ్వు. అరే మన దగ్గర ఉన్న డబ్బులకి 5 స్టార్ హోటల్, డీలక్స్ రూమ్, అసలు దిమాక్ ఉందారా మీ అందరికి? నాకైతే ఓకే. అరే సగం జీవితం కార్లోనే గడిపెట్టాడు, నీదే ఉందిరా. పోయి టిక్కెట్లు పడుకోవా. చంప వాసిపోతుంది. నాకు ఫస్ట్ సీట్. నోరు మీరా నువ్వు. రే మీరేం వీక్కుంటారో వీక్కోండి, నేను మాత్రం మీ కాలం అంటలేను, అర్థమైందా? అరే ఏం పాటలు రా ఇవి? లిఫ్ట్ లో మ్యూజిక్ ఇంటర్నెట్ ఉంది బే. ఇదియా అరే మెలడీ ఏదని పెట్టే. అవునా? అయితే బయట పోయి పడుకోపో. అమ్మాయి ఏం టార్చర్. రే ఏమైందిరా? కూపన్స్. రే ఆ ఏంజిలకి ఇచ్చింది కదరా ఇక్కడ ఫ్రీ పార్టీ అని కూపన్ బే. ఏమో నాకేం గుర్తులేదు. నీకు గుర్తుంటే, నీకు అసలు మెమరీ ఉండి ఏడిస్తే నువ్వు ఆ రింగ్ పోగొట్టుకుంటావా? మనం ఇట్లా టైటానిక్ కార్ సీన్ లెక్క ఇటు ఎరుక్కుంటూ పడుకుంటావా? అరే ఆ కూపన్స్ పోయినాయని చెప్పకరా. అరే నా రింగు పోతే కొంచెం కూడా ఫికర్ లేదు, కానీ ఆ తొక్కలో కూపన్స్ కోసం ఇంతనారా? అరే ఫ్రీ పార్టీ రా. అరే మంచి ఏం మంచి రాయుడు. ఐ హావ్ దెమ్.
తీరా బండి. Hi guys. Your passes, please. I have only 4. We don't have a passport. It's okay. Thank you. Your name? Upendra, Karthik, Kaushik, and Vivek. Have a great night. Where do we find tiny sparks of flicker, mellow roads late at night? Drop in the sea, drifting far away between the waves, a spirit free. Staring hollow faces shine from a different life we know. Fireflies are the silent that Inspiration. away tonight to a yellow star. Dum da dum dum da dum dum da dum da dum da dum dum da dum dum da dum dum dum. Where do we find tiny sparks that flicker, mellow roads late at night? Drop in the sea, drifting far away between the waves, a spirit free. రాసిండ్రా మనోడు మంచి స్టోరీ రాసిండు. వతల్వను నీకు స్టార్టింగ్ ప్రాబ్లమే కానీ బాగానే రాస్తావురా. My paths are open wide, a love child బజాజ్ స్కూటర్లు అంటాడురా మనోడు. like sleep wrapped in my side, in a circle that goes round. రేయ్, అమ్మాయి వదిలేసిపోయిందని వీడు డిప్రెషన్లో పోయిందని ఇంకెవడన్నా ఒక్కసారి చెప్తే చెప్పు తీసుకొని కొడతా. Youth కొట్టు. సరే, స్క్రిప్ట్ రాసుడు అయిపోయింది. ఇప్పుడు ప్రేమ చిట్టీలు రాస్తున్నావురా? ఏం చేస్తున్నారా? రే, పనికొచ్చే పనులు చేద్దాంరా. షార్ట్ ఫిల్మ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చెప్పండి? మనకి ఏమేమి కావాలి? 5D లెన్స్ కిట్, లైట్స్, ఆడియో మొత్తం కలిపి 25K అయిపోతుంది నాకు తెలిసి. అంత అయితే మనం నిల్లైపోతాం రా. రేయ్, ఇన్వెస్ట్మెంట్ అనుకొని పెడదాం. కాంపిటీషన్లో విన్ అయితే ఎట్లన్నా డబ్బులు వస్తాయి కదా. అంతా మీ దయా ఇంకా మూడ్ సార్. అవునవును. బ్యూటిఫుల్ స్టోరీ. దిస్ ఇస్ దాషా. కానీ ఇక్కడనే ఉంటుంది. మీరందరూ ఇక్కడికి వస్తారని అస్సలు అనుకోలేదు. Would you guys like to join us? వుడ్ లవ్ టు. ఆ ఎక్స్పెన్సివ్ సఫాయి రింగ్ కోసం షార్ట్ ఫిల్మ్ చేసి విన్ అయి ఆ డబ్బులతో కార్తిక్ ఫ్యూచర్ సెట్ చేస్తున్నాం అనమాట. సో కార్లో నైట్ అవుట్ ఎలా అయింది? నిద్ర పట్టిందా? మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము. రేపు మార్నింగ్ చెప్తా ఎలా అయింది. డోంట్ వరీ. దశాకి ఇక్కడ ఇల్లు ఉంది. ఇఫ్ యూ గైస్ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ స్టే దేర్. Absolutely, no problem. As long as she can play music for your short film. నీకేం ప్రాబ్లం లేదంటే నాకేం ప్రాబ్లం లేదు. ట్రై చేస్తా. అయినా మీకు పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. అమ్మయ్య, మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్. మైక్, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. Hey, I love this song. Come, let's go down. Come. బావడా మబ్బుగాడు సచ్చినా డాన్స్ చేయడు. Get up. I can't dance. Let's go. Come, get up. can't Get up. dance. Let's go dance. I really can't dance. अरे पत्रा वाईट मुझिका करा तुझ्या बोरसान वाजता गिटारा. మన వాళ్ళు ఉన్నారంటావా ఇక్కడ? అరే అది ఉప్పుగా డాన్స్ చేసేది. పడేస్తున్నాడు రా ఉప్పుగా. వివేక్ గారు వాడైతే పక్కా డాన్స్ చేయడు. వివేక్ గాడు, ఆహా, మన అదృష్టం చూడరా. బతుకమ్మ పండగలాగా ఆడోళ్ళందరూ వాడి చుట్టూ డాన్స్ చేస్తున్నారు. వీడు మాత్రం ఆవు పేడలాగా అక్కడే నిల్చొని ఉన్నాడు. అట్లా అనిపించిందా?
Anyway, I go join my French girl in the festival of Batkama. Bonjour. She's Russian, by the way, and it's bonjour in French. Okay, man. Just die. Sanitation, look so level, Cornigella Copac, Cornigella Missac, sanitation, look so level, Cornigella Copac, Cornigella Missac. Welcome home. Thank You you, okay? guys. You sure? Ask if we need anything, okay? మామిడి పరిస్థితి ఏంటి? Yeah, don't worry, మాతో ఉంటాడు. Okay, guys. Good night. Good night. See you in the morning. నీ ఓడి పని బాగుందిరా. రావు కాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు. అందుకే మన టీం పేరు కన్యారాశి అని పెట్టాం. Good morning. Hey, good morning. How are you? Good. But how hunger? Little hangover. Oh, don't drink so much. Akadalam juice unda? It's not Unda, it's Undi. Oh yes, undi. Sorry. Paka. See you later. Paka. Bye. Have a good day. Good morning. Hey, good morning. French toast? Nice. Yeah. మా వాళ్ళేరు? ఏదో కెమెరా ఎక్విప్మెంట్ అని వెళ్ళారు. సన్ గ్లాసెస్ తీ. Why? Take it off or no breakfast. సో మ్యూజిక్ చేస్తున్నట్టనా? Of course. లవ్ స్టోరీ రాదని చాలా బాగా రాశారు. కానీ ఎండింగ్ ఎలా? నాకు అదే ప్రాబ్లం. ఎండింగ్ ఏంటో నాకు ఐడియా లేదు. ఎందుకు? మీ లవ్ స్టోరీ సరిగా ఎండ్ అవ్వలేదన్నా? What was that? Sorry. It was great while it lasted. But I have to move on. It's not you. It's me. Standard breakup. అంతేగా? Honestly, అంత టెన్షన్ తీసుకోద్దు. లైట్. ఆ అమ్మాయికి ఆ అదృష్టం లేదని మూవ్ ఆన్ అవ్వాలి. కరెక్ట్ టైంకి కరెక్ట్ అమ్మాయి తాకుతుందిలే. అప్పటి వరకు షటర్ వేసుకొని కూర్చోలేంగా. థ్యాంక్స్. కెన్ ఐ ఈట్ నౌ? తినొచ్చా? అయితే ఈ యాటిట్యూడ్తో నేను మ్యూజిక్ చేయలేను. ఓకే. కరెక్ట్ టైంకి కరెక్ట్ ఎండింగ్ వస్తుంది. అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్కి షట్టర్ వేసి కూర్చోలేం కదా. వాడి పెళ్ళి అయిపోతుంది కదా. షార్ట్ ఫిల్మ్ చేద్దామా? ప్లీజ్ ఈట్. మ్యూజిక్ చేద్దామా? టేక్ ఎ గ్లాస్ ఆఫ్. ఫ్రెంచ్ టోస్ట్ ఇస్తావా? You want or don't want? Uncle, price come karo little. No. Uncle, we have only kuch cash. Then go to kuch shop. ఏంద్రా నిల్చొని పెంట చేస్తున్నాం, మీరు తీసుకొని వెళ్దాం పదండి. అంకుల్ वो लेंस कितना? That is not for rent or for sale. It is my private collection. Can we please have it? I'll pay you double price. No. He's saying no, we'll give 2 times. Even if you pay triple price, I will not give it. I told you it is for my private collection. I shall not sell it. Are you deaf or what? Hey. Anamorphic lens రా అది, వింటేజ్ ది. సినిమాటిక్ లుక్ వస్తుంది దాంతో షూట్ చేస్తే మనం. క్యా సినిమాటిక్? నా కామ్ నా దామ్. పెట్టుకొని ఏం చేస్తాడు రా ముసలోడు. సరే వదిలేండి, ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోదాం రండి.
పర్లేదు మేనేజ్ చేద్దాం. సార్ చెప్పండి సార్. పర్లేదు సార్ చెప్పండి, ఫ్రీగానే ఉన్నాం. మరి నువ్వు పెద్ద ఎత్తి ఇలానే తయారవుతావురా. అయితే మర్డర్ చేశాను. Hello, you first return the bag without a scratch on it. Oh, only bag, uncle. Camera we can keep. Even the camera, it should not break. Oh, okay. ఆ ఫోన్ చూడు అని చోలేక అది కూడా ఇంపడదు. What okay? क्यों हंस रहे? What okay? నువ్వు గాలి కొట్టుకుంటూ కూర్చో. ये शक्मान के दुकान खोली क्या? हाँ? ఏమైందిరా? ఎంగేజ్మెంట్ ప్రిపోన్ అవడం ఏంట్రా? అమ్మాయి యూఎస్లో ఉంటే ఎల్లుండికి ఎలా వస్తుంది? స్కైప్ ఎంగేజ్మెంట్ ఏంటి? వెబ్ క్యామ్లో ఒకరినొకరిని చూసుకొని పేరెంట్స్ని యాడ్ చేసి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఎట్లా చేస్తారు? రింగ్ని ఇలా కంప్యూటర్ స్క్రీన్ లోపలికి పంపించడం. అట్లనే కంప్యూటర్లో కాపురం చేసి నీ పిల్లల్ని సిడీలో పంపి. ఏం జమానా అయిపోయిందిరా. సరే ఎంత షార్ట్ ఫిల్మ్ సంగతి ఏంటి? మైక్ జోక్ చేస్తున్నావు నువ్వు? మనం ఈ అడవుల్లో ఆదివాసులాగా గోచి గుడ్డలు వేసుకొని తిరిగేది వీడు ఉంగరం కోసం కదరా. ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ప్రీపోన్ అయిపోతే మనం ఈ షార్ట్ ఫిల్మ్ చేసి ఏం పీక్తాం? మరి ఇంకేంటి, ఈ కాఫీ షాప్లోనే ఎక్కడ కూర్చొని ఎంగేజ్మెంట్ చేసుకో. మైక్ అప్పుడు ఆ ఉంగరం మీ తాతగారు తీసుకొస్తారా? మైక్ ఆ రింగ్ ఫేక్ ఒరియాలో కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు మీ తాతగారు కూడా కనిపెట్టలేరు మైక్. ఏమోరా, లైఫ్లో ఇన్సిడెంట్స్ మీద కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. అరే ఇప్పుడు కార్తిక్ ఏమైందిరా? ఉప్పి నువ్వు అని తీసుకొని రారా. ఎటు చెప్తారా? అందుకని నువ్వే కరెక్ట్ రా. వాడికి సగమే వచ్చా. యూర్ రైట్, కరెక్ట్. మరి నువ్వెందుకురా? నువ్వు చాన్ ప్రాష్ ఏమని తినరా పొద్దున హెల్త్ చూసుకో. డిస్ట్రాక్షన్. రే గోప్ పగులుద్ది, నన్ను చూస్తావేంటి? హిందీ కూడా రాదు నాకు. ఎంత వచ్చరా నీకు? రామ్ రామ్ సేఠ్జీ. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసురా. హిందీ సినిమా టైటిల్స్ ఏమైనా గుర్తున్నాయా నీకు? 3-4 వచ్చు. చాలు. What do you want? क्या पाहिजे? कैसा है? क्या कैसा है? कैसा है तुम्हारा? कैसा है? हम अच्छा है. क्या चाहिए? तेरा नंबर हो ना? किसका? तुम्हारा. मेरा? क्या नंबर? फोन नंबर. देखो उधर लिखा रहता. सुअर क्या औलाद? उधर क्या देखता, इधर देखता. क्या बोला? सुअर क्या औलाद बोला. किसको? तुम्हारा. मेरे को सुअर क्या औलाद? चेयर में बैठो. चेयर में बैठो. ये 1.5 किलो का आज मुंह पे पड़ता, इंसाफ दिलाता. पागल है. जिंदगी नहीं मिलेगी दोबारा. किसको? बीबी तेरा देवर दीवाना. पागल है क्या? कुछ होता है. देखो मैं बुलाता हूँ ठहरो. एक सूरज निकला था, एक आंधी आई थी, दिल से रे. Why are you here? It's cold. Why smoke again? You know this is not good for your health. You broke up with me. Don't start this game. Why? Why not? Why not? Leave me. I need to know. Give me a reason. Because we're different people. You don't understand me, I don't understand you. Это ненормально. You're not telling me the right reason. Give me the reason! Skarsha Manye. Skarsha Manye! Because I hate you.
యు ఆర్ అన్ యాక్టర్ బ్రదర్, బాగా చేస్తున్నావు. థ్యాంక్స్ బ్రో. అరే కౌశిక్ ఎట్లా రా? ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా. న్యాచురల్గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? కార్తిక్ ఒకసారి అన్ని సీన్స్ ఫోకస్ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోలేకపోతే మళ్ళీ తీయాల్సి వస్తుంది. అరే నాకు డౌట్ రా. ఒక్క నిమిషం ఆగు, ఎస్పెషల్లీ సెకండ్ క్లిప్ థర్డ్ క్లిప్ ఉందా? నాకు డౌట్. ఒకసారి ఫోకస్ చెక్ చేసుకో. ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఒకసారి యాక్చువల్లీ యాక్టర్ నాకు డౌట్స్ ఉండాలి. నువ్వు ఇంకా అడుగుతలేవు అని చూస్తున్నావు, చెప్పు. ఇప్పుడు లవ్ స్టోరీ బాగా నడుస్తుంది, అబ్బాయి అమ్మాయి మధ్యలో కెమిస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది, సెట్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది. మరి లాస్ట్కి నేను ఎందుకు అంతా నేను మరి సైకోనా? చెప్పింది చేయి అంతే. డౌట్ ఉంటే డౌట్. సైకోనా కొడక? ఏం చేసినావురా? నేనా? బాగా అడుగు. కౌశిక్ గారు చెప్పింది కరెక్ట్ రా, ఎండింగ్ చాలా చెత్తగా ఉంది. ఇందాక బీచ్ దగ్గర చెప్పకపోయినా? నేను చెప్పేదను, వానితో మాట్లాడి వాడిని ఎట్లో అట్లా కన్విన్స్ చేసి మనం ఎండింగ్ మార్చాలి. ఎవడు చేస్తాడు? షర్లీ. No way, he's not going to listen to me. తాషా. వాడు తాగితే ఆయనకి తెలుగే అర్థం కాదు, ఇక ఆమె రష్యన్లో చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. కౌశిక్ నువ్వు ఇవాళ చాలా బాగా యాక్ట్ చేసినావురా. ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తున్నావురా చాలా బాగా. ప్లీజ్ రా. అప్పుడు కానీ వాడు ఒక రియల్ గన్ తీసుకొచ్చి నన్ను సైకో లెక్క చంపి వెళ్ళే సముద్ర ఒడ్డుకో కూర్చొని ఏడుస్తుంటాడు. అప్పుడు మీరందరూ వచ్చి నా శవం చుట్టూ డ్యాన్స్ చేయండి. అరే నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు ఆడాలని ఫుల్ బాటిల్ దాకా అవుట్ అవుతాడు. మనం ఇంకా ఎండింగ్ షూట్ చేద్దాం, రేపాటిగా చూపిద్దాం. నచ్చిందనుకో అదే సబ్మిట్ చేద్దాం, లేదా వాడి ఎండింగ్తోనే ఇచ్చేద్దాం. పర్ఫెక్ట్ రా, నేనైతే రెడీ. నీవు ఎందుకు రెడీగా ఉండవురా? అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా రా? ఏహే ఆపని అదోగల. అరే కౌశిక్ వస్తున్నావు. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. అరే నేను ఒకటి చెప్తా, ఆడు ముందు కూర్చున్నప్పుడు నవ్వుతుండు, నవ్వుతే కొట్టాడు. ఆడు సొల్లు వేస్తూ నా ముందు తాక్కుంటా సొల్లు వేసుకుంటూ కూర్చుంటుంటే నేనేమన్నా గర్ల్ ఫ్రెండ్ నవ్వుకుంటూ కూర్చోడానికి? ఎట్లా నవ్వాలి? అంతద్దు, తగ్గి కొంచెం, ఇంకొంచెం, కొంచెం తగ్గి. అరే పిలుస్తుంటే వినిపిస్తలేరా? ఇట్లా నవ్వుతే వాడేంద్రా, నేనే నిన్ను కొడతా. ఆడు చూడు నైట్ టైం కూర్చొని గుడ్డోన్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. నీ అమ్మాయి ఏం టార్చర్. ఇదేనా? లేదా మనోలేరు పండుకున్నారు. నైట్ అయింది కదా, పంటారు జనాలు నైట్కి. నాకు కూడా యాక్చువల్లీ నిద్ర వస్తుంది. నువ్వు కానీ మంచిగా ఐస్ ఉప్పు ఐస్ పట్టరారా దగ్గర. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? థ్యాంక్స్ రా. నీలా నన్ను చూసుకున్నారా? థ్యాంక్ యూ రా, థ్యాంక్స్. పర్ఫార్మెన్స్ రా. ఇగో ఫ్రెండ్షిప్ రా, అంతా ఫ్రెండ్షిప్కే ఇదంతా. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. కార్తీక్ అనేది డౌట్ ఉండేరా నీకు? లేదా నాకేం డౌట్ లేదు. కార్తీక్ వాడేమన్నా మాట వింటలేట్రా, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. నువ్వు ఉన్నావా కంట్రోల్లో? అరే నువ్వు ఉంటే కంట్రోల్లో ఉండనారా? ఏం మాట్లాడుతున్నావు? నోట్లు ఉంచినవరా అందరి ముందు బీచ్లో? నోట్లు ఉంచినావు లేదా అందరి ముందు? ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అన్నీ గుర్తుంటాయి, అన్నీ వివేక్, గుర్తున్నాయి నాకు. నువ్వెవడివి? ఎవ్వడరా నువ్వు? డైరెక్టర్. నేనేంది? నేను యాక్టర్ రా. ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ రా. నేను ఐఎమ్ పప్పెట్. నువ్వేం చెప్తా నేను చేస్తా. అర్థమైందా నీకు? మళ్ళీ ఇట్లా అన్నా నాకు నువ్వు. యు రిమెంబర్ ఇట్ వివేక్.
మెల్లగా మెల్లగా. నవ్వుతున్నావేంద్రా? ఓడి చెప్పండి నీకు నవ్వమని. నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? ఉప్పు ఏయ్ ఆరా నేను కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా. నాకు లోపల నుండి బాధ అవుతుంటుంది రా, బాధ. నేను నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోడిని అరా నీకు? ఏయ్ నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్పు. అమ్మయ్య అవుట్ అండ్ ఐడు. అరే నీకేం కాలేదు కదా కౌశిక్? ఎవ్వడు చెప్పిండ్రా నీకు నవ్వుకుంటూ మాట్లాడతాడు కామ్గా ఉంటాడని? అసలు ఏందిరా మీ రెక్లెస్ బిహేవియర్? ఎంత డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నారు మీరు? ఎన్నిసార్లు పిలిచినారా మీ ఇద్దరిని? అసలు పలకరారా? నువ్వేం చేస్తున్నావురా బయట కూర్చొని? యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా? మంచిగా స్కోర్ బీట్ చేసినావా? అది హ్యాపీయా నువ్వు? కార్తిక్ ఎన్నిసార్లు పిలిచినారా నేను? ఏ బ్యూటీ స్లిప్ తీసుకుంటున్నా? అరే నీకు ఎప్పుడు చెప్పిండ్రా నీ బార్ బయట ఉన్న 4 బౌన్సర్ల చేత కొట్టిపోయానండి. సీదా అవుతుండే. నువ్వు ఎప్పుడైనా చేసినావు ఆ పని? అసలు ఈడు తాగితే ఈయన గుల ఏందో నాకైతే అర్థమైతలేదురా. ఈయనకి ఎప్పుడు తాగితే పక్కన ఎవడో ఒకటి సైడ్ డిష్గా కూర్చోవాలి నంచుకోవడానికి. ఇవాళ నన్ను నంచుకున్నాడు. అరే 3 minutesలో 30 థ్రిల్లర్ సినిమాలు చూపించిండ్రు రాడు. తాగుడు మీద విరక్తి పుట్టింది నాకు ఇటు తాగని చూస్తుంటే. అరే ఇంటీస్ లోపల పడేయండి రా, లోపల పడేయండి. కౌశిక్ సినిమా తీద్దామా? ఎండింగ్ ఫినిష్ అయిందా? డైలాగ్స్ రాసినావా? పద తీద్దాం. అరే అద్దాలు వేసుకోరా బాగుంటాయి నీకు. నోరు ముయ్. ఓకే ఓకే రోల్ సౌండ్ స్పీడ్స్ యాక్షన్. దశా నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇదే ఇందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఇంకా దీని అవసరం నాకు. ఏందిరా ఇది? ఏం లైటింగ్ రా ఇది? కొరియన్ సినిమాలో డిస్కో సీన్ లెక్క సాచురేషన్ కట్ చేయపో. మంచిగా యాక్ట్ చేసి మూడంతా వెళ్ళిపోయింది. పోలీసులు వచ్చారేంట్రా? क्यों चल रहा है? क्या चल रहा है यहाँ पे? सर शूटिंग. कौन सा शूटिंग? किसको कर रहा है शूट? रशियन गैंग? సినిమాలో ఏం లాంగ్వేజ్ రాది? రష్యన్, ఫ్రెంచ్ అంకుల్. ఫ్రెంచ్. कौन है तेरा अंकल? अंकल शूटिंग, मूवी शूटिंग, डमी गन. गन नीचे. ఏంద్రా వీళ్ళతో మాట్లాడేది? ఇలా గురించి తెలియదా నీకు? ఈ టోన్లో మాట్లాడతా నేను సెటిల్ చేస్తాను. హలో, వై యూ హియర్? ప్రైవేట్ ప్రాపర్టీ. షో మీ యువర్ వారంటీ. యూనో అల్వాల్ ఎంపీ? ఐ నో. ఏంది ఆపు ఏంది? మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా మనకి ఇచ్చేది. అరే ఈడు జూబ్లీస్ లో ఉండి బాగా సాఫ్ట్ అయిపోయిండ్రా. ఎప్పుడైనా డబుల్ రేట్కి ఇదిగోని మనం పట్టుబడ్డాం రా. పోలీస్ స్టేషన్లో సిగరెట్ దొరుకుతుందా? ఉంటుందిరా, ఇంత ఉంటుంది. అట్లీస్ట్ వివేక్ గార్డ్ ఎస్కేప్ అయిండ్రా. నన్ను వదిలేసి ఎడిగిపోతున్నారా మీరంతా? నువ్వు కాదరా పుట్టింది రా కాలంలో. ఈ దరిద్రుడు పుట్టాడు. ఎక్కడున్నాం రా? మన హోటల్ రూమ్లో ఉన్నాం రా. అప్గ్రేడ్ చేసి డిలక్స్ రూమ్ అయింది. బఫే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. స్ట్రేట్ బై లెఫ్ట్. జైల్లో ఉన్నామేంద్రా. రే ఏంది? రే నిన్న తాగిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్నారా?
అంటే ఏంది మంద అవుతా తాగిన తర్వాత లొల్లి చేస్తే పట్టుకున్నారా. మరి నువ్వెందుకు బయట ఉన్నావు? నాకు ఇప్పుడు స్కైప్లో ఎంగేజ్మెంట్ ఉంది. స్కైప్లా? నాకు ఇప్పుడు స్కైప్లో ఎంగేజ్మెంట్ ఉంది. నేను పర్మిషన్ తీసుకొని బయట చేస్తున్నా అక్కడ మూలలా. అరే నువ్వు కొంచెం గమ్మునుండు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్మిషన్ ఎవరు చేస్తారు మరి? వాళ్ళు లోపల ఎడిట్ చేస్తున్నారు, నువ్వు టెన్షన్ తీసుకోకు. షర్లీ వాళ్ళ కాంటాక్ట్స్ వచ్చి మేనేజ్ చేస్తున్నారంట. ఇది ఓకే కదా, దీనికి చెప్పాను ఇప్పుడు. కొంచెం గట్టిగా చెప్పు, ఇందాక మెల్లగా వచ్చి. ఏమైందండి అన్న? డబ్బింగ్ కర్రే थोड़ा डिस्टेंस. దాష, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను, కానీ నీ జ్ఞాపకాలు నన్ను ఇక్కడ బంధించి వెళ్తున్నాను. ఇంకా నాకు దీని అవసరం. ఎప్పుడు ఇదే టేక్లో ఎవడో ఒకటి బ్రేక్ చెప్తారా? చూడది ఏంది రాదు? వివేక్ బీజ్ అంటే వీడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టే పక్కా ఏదో పెంట వేసింది. फ्राय नुसते दिले आणि बघा पण ते सामके खराब केले. सर थोड़ा साइड को जाके मारो ना, मेरा एंगेजमेंट हो रहा है इधर. अरे वो कोण रे, मला सांग साइड यूज मार पण बा जरा दाखव. इरा बेस्ट होता आतून सोड. चल 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 पैसे హాయ్ డాడ్. ఇది నాకు అర్థం కావట్లేదు. సరే అండి. వన్ సైడా? వినిపిస్తుందా? హాయ్ సార్. ఏయ్ కార్తీక్, వినిపిస్తుందా? హాయ్ అమ్మా. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దశ, ఇందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఇంకా దీని అవసరం నాకు. నేను లేని టైం చూసి క్లైమాక్స్ మార్చేసిరారా? వివేక్, ఐఎమ్ అన్ యాక్టర్, సో ఐఎమ్ అ పపెట్. ఓ ఏమైనా నమస్తే అంటున్నా. అరుస్తున్నాడు. పాలోడు ఏం లేదు, వాడు టైంకి రావట్లేదని నేను పైసలు ఇవ్వలేదు, అందుకే లేట్ వచ్చి గొడవ చేస్తున్నాను. కార్తిక్, అరే వివేక్, వాడు ఎంగేజ్మెంట్ చెప్పక అర్థమవుతుందా రే? వివేక్ సౌండ్ లాగుండే. మా మీకు అందరు ఇంకా వివేక్. సరే ఇంకా ఎంగేజ్మెంట్ కానిద్దామా? రే ఎంత పేక్తున్నారా ఇంకా రే? కార్తిక్ అరుస్తున్నాడు. లెట్స్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ సార్, లెట్స్ మూవ్ ఆన్, కమ్ ఆన్. అసలు నువ్వెవ్వడరా నా స్టోరీ మార్చడానికి? అది నా స్క్రిప్ట్, నా క్లైమాక్స్. నువ్వెవ్వడరా మార్చడానికి? అసలు నువ్వెవ్వడివి? రే నీ అప్ప, నీ ప్రాబ్లం ఏందిరా? సరేరా బాబు, నీ ఎండింగే పెట్టుకుంటున్నాం. నా ఎంగేజ్మెంట్ అవుతుందిరా ఇక్కడ, ప్లీజ్ కొంచెం నోరు మూసుకోరా. నీ అబ్బా రే, అదొక ఎంగేజ్మెంట్ ఆరా? దాన్ని ఎంగేజ్మెంట్? అరే నువ్వు దిమాగ్ పెట్టి ఆలోచిస్తున్నావు అరేమన్నా? ఏమన్నా మనసు పెట్టి ఆలోచిస్తున్నావారా రే కార్తిక్? అరే నువ్వు నాకు అడ్వైస్ ఇస్తున్నావు? నువ్వు ఇస్తున్నావురా నాకు అడ్వైస్? అరే మీ మామకు భయపడి నువ్వు ఆఫీస్కి వెళ్ళి రోజు పొద్దున పార్కింగ్ లాట్లో కూర్చొని మందు దాక్కుతూ ఉంటావురా. ట్రైలర్లు చూసుకుంటా రోజంతా. నువ్వేంద్రా నాకు అడ్వైస్ ఇచ్చేది? నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళి నీతో వచ్చి మాట్లాడతా నేను. ఏంటి కార్తీక్? సారీ సార్, కొంచెం అమ్మ కొంచెం తొందర చేద్దామా? ఏంట్రా గొడవ? తొందరా రే కార్తిక్, ఏం మాట్లాడుతున్నావురా? మారేడుపల్లి నుండి జూబ్లీ హిల్స్ పోయినావు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుండి యూఎస్ పోతున్నావు. అదేనారా నీ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే? అరే ఇప్పటికి 4 years అయిందిరా. గోవా వచ్చినా మారతాం అనుకున్నా. ఆహా, 1 second. నువ్వు మారేడుపల్లి నుండి జూబ్లీ హిల్స్ పోయినా, జూబ్లీ హిల్స్ నుండి యూఎస్ పోయినా, నువ్వు మారేడుపల్లి నుండి గుర్తుపెట్టుకో. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? ఏమన్నా అంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, రేర్ వైన్ తాగాలి, ఫేక్ ముచ్చట్లు పెట్టాలి, హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి. రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, 4 మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోడు. అరే నువ్వు పక్కన జరుగు, దాంట్లో ఉంటుంది రా సుకూన్. నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడు ఫాల్తు వీడియోలు ఫోటోలు తీస్తుండే చూడు, అప్పుడు నీ ముఖంలో ఉంటుండే రా సుకూన్. నీకు బతుకంతా షోకి అలవాటు అయిపోయింది. లైఫ్ అంటే నువ్వు ఆ క్లబ్లో కూర్చొని వైన్ తాక్కుంటా ఫేక్ ముచ్చట్లు పెట్టినట్టు కాదురా కార్తిక్. లోకల్ బార్లో కూర్చొని మాతో పాటు తాక్కుంటే ఏం మాట్లాడినా గుర్తుందారా? అరే మనం ఎప్పుడు అనుకునేది కదరా, గోవా వెళ్ళాలి షార్ట్స్ ఉంది తీయాలని. ఏమైందిరా అది? అరే నాకు ఈ పెన్లేందో యూఎస్ ఏందో ఏం ఇంట్రెస్ట్ లేదురా. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. నాడు
గోవా పోతున్నాం. నాకు గుర్తుందారా ఏం మాట్లాడడం? కొంచెం ఐ నీడ్ సమ్ టైం 1 hour అయినాక చేస్తా. మీ ఇద్దరు రొమాన్స్ అయిపోయిందా? బెయిల్ వచ్చింది, వెళ్ళొచ్చా? షార్ట్ ఫిల్మ్ సబ్మిషన్కి టైం అవుతుంది. నువ్వు నోరు మూసుకొని బండి తోలరా కార్తీక్. 96% అయింది. రే నువ్వు ఎన్నిసార్లు అరినా దాని స్పీడ్లోనే అవుతుంది. సారీ రా కార్తీక్, నాకు భయం. వద్దురా నువ్వేం మాట్లాడక ఇప్పుడు. నాకు షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేయాలని లేదు. ఏయ్ ఎందుకురా? నీకు నచ్చిన ఎండింగ్ తోటే సబ్మిట్ చేస్తున్నాం కదా. యో విష్ వివేక్, ఐఎమ్ జస్ట్ అ పపెట్. నా షార్ట్ ఫిల్మ్ నా ఇష్టం, నాకు ఎవరికి చూపించాలని లేదు. నీ షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? అరే డిప్ప బాగుతుందిరా వివేక్, చెప్తురా నీకు. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు? నువ్వే పెట్టుకో, నేను కూడా చూస్తావు. ఇప్పుడే సారీ చెప్పినా, మంచిగా మాట్లాడు. ఏందిరా పెద్ద ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మాకు? నిన్ను 8th క్లాస్ లో చూసినారా చిన్నప్పటి నుంచి. అప్పుడు నా టెక్స్ట్ బుక్ చింపేసినావు. మళ్ళీ నా ఫేవరెట్ క్రికెట్ బ్యాట్ ఇరగొట్టినవరా నువ్వు. ఆ బ్యాట్ లా సగం పైసలు నావి. అరే కౌశిక్, 2000 లో సగం ఎంతరా? 500? అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా, నన్ను ఇన్వాల్వ్ చేయరు. మరి నువ్వేం చేసినారా నా ప్లే స్టేషన్ తీసుకొని? ఏం చేసినారా? నీ హౌల కజిన్స్ అందరితో సమ్మర్ హాలిడేస్ లో మొత్తం దాన్ని కుడిపించినావు నాకు తిరిగి. దానికంటే ముందు నువ్వు కోటిలా పైరేటెడ్ సీడీలు పెట్టి 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 పాడి చేసి ఇచ్చినావు నువ్వు నాకు దాన్ని. రే ఆ సీడీలు కోటిలా కొనలే, సిటీసీ ప్యారడైజ్ లో కొనలే. ఏం టైమింగ్ వచ్చింది. అరే కార్ ఆపరా, నేను ఆటోలో వస్తాను. అరే మీరు బండి పక్క కాపండి రా, సోదిగాళ్ళు ఉన్నారా ముగ్గురు మీరు. నువ్వు ఆ రెండరింగ్ ఆపరా ఫస్ట్. అరే నువ్వు సరిగ్గా కూర్చోరా. అరే నువ్వు సరిగ్గా కూర్చో ముందుకి. అరే నువ్వు ల్యాప్టాప్. అరే సరిగ్గా కూర్చోరా. ఉప్పి నువ్వు ల్యాప్టాప్ ఇవ్వకపోతే నువ్వు కాలేజ్ లో ఏం చేసినావు అందరికి చెప్తా. ల్యాప్టాప్ ఇవే. ఏం చేసినావు అన్న? చెప్పు ల్యాప్టాప్. అరే ఏంట్రా ఇది? ల్యాప్టాప్ ఇవే ఉప్పి. ఆగు వివేక్, ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కార్ ఆపరా, లస్సీ తాగు. ఇంద్రా లస్సీ నీ నోట్లో పోస్తా. లస్సీ ల్యాప్టాప్ ఇవే. అరే వదలరా. అరే ల్యాప్టాప్ ల్యాప్టాప్. అరే 9 days కొడతారా మీ అందరినీ? ఆపండి. ఏది చిన్నపిల్లలకి కొట్లాడుకుంటున్నారు? బ్రెయిన్ పని చేస్తలేదా? నాకు నిద్ర పడతలేదు. మీరు చేసే పనులకు నవ్వాలా ఏడవాలా? ల్యాప్టాప్ ఇవే. అరే వదలరా. అరే నాయనో, అమ్మో అమ్మో. అరే ఏం సైకోగలరా మీరు? ఎన్నిసార్లు గుర్తారా కార్ని? సాత్విక్ ఓకేనా? రే కార్తీక్. రే కార్తీక్, కిడ్స్ ఇక్కడ. ఇట్స్ ఓకే తిట్టని. నేనే తిడదాం అనుకున్నా. రే నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. భయపడేవాడు ఇలా హారర్ సినిమాలు చూపించాడు రా నువ్వు నీ మబ్బు ఫేసు. ఆగండ్రా, ఏదో ఏడుస్తున్నాడు. ఏడుపే. నేను చెప్పా మళ్ళీ ఏడిపిస్తారు నన్ను. అరే చెప్పు తీసుకొని కొడతారా నేను ఇప్పుడు చెప్పకపోతేను? ఆ పని చేయరా బాబు. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడురా నువ్వు. ఆ పిల్ల వదిలేసిపోయినట్టు మీరు కూడా వదిలేసిపోతారేమో అని భయం నాకు. ఆల్రెడీ ఉన్న ఇజ్జత్ పోయింది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం అప్లోడ్ చేస్తే మిగిలిన ఇజ్జత్ కూడా పోతుంది. తర్వాత సచ్చినా కలిసి పని చేయం, ఎవ్వరి దారిలో వెళ్ళిపోతాం. అందుకే మనం ముందు చేసిన 8 షార్ట్ ఫిల్మ్స్ కూడా కావాలని అప్లోడ్ చేయలేదు. అదేంట్రా, అవన్నీ హార్డ్ డిస్క్ కరెక్ట్ అయ్యా లేదా ఫినిష్ అవ్వలేదు అని కదా అప్లోడ్ చేయలేదు మనం. అన్నీ ఫినిష్ అయినాయి, నా సిపియూలోనే ఉన్నాయి. ఏమంటున్నావురా నువ్వు? అప్లోడ్ చేస్తే ఇజ్జత్ పోతుందని కావాలని అప్లోడ్ చేయలేదు. కార్తిక్ ఇది రింగ్ అనుకుంటారా? రింగ్ అనుకుంటా. అరే నాకు పొట్లో తిప్పుతుందిరా. రే కార్ ఖరాబ్ అవుతుంది, బయట కక్కు. ఎయిర్ బ్యాగ్ అరే మెత్తగుందా?
సారీ సార్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దిస్. అప్పుడు తొందరలో ఏదో ఎస్ చెప్పినా కానీ. రింగ్ ఎక్కడ ఉంది? ఎస్ సార్, ద రింగ్స్ విత్ మీ ఓన్లీ. తీసుకొచ్చేసి యూ అండ్ ద రింగ్ కమ్ టు మై ఆఫీస్. అంత ఈజీగా ఓకే అంటాడని నేను అస్సలకి అనుకోలేదు. ఎంగేజ్మెంట్ ఇంకా కూతురు కంటే రింగ్ అంత ఎక్కువైపోయింది వీనికి. నువ్వు కూడా అంతే కదరా. నా స్కూల్ డేసే బాగుంటుండేరా. అమ్మ ఏం భయాలు లేకపోతుండే, ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకపోతుండే. కానీ ఇప్పుడు చూడు, ఏం చేయాలన్నా భయం అవుతుందిరా. నీకు 5th క్లాస్ గుర్తుందా? మనకు ఎస్ఏ కాంపిటీషన్ ఉండే. అట్లా తీసుకెళ్ళి ఏదో ఒకటి రాసేసి తీసుకెళ్ళిన ఎస్ఏ. నన్ను మాట్లాడాలంటే పిచ్చ భయం అండి. కార్తిక్ భయం అవుతుందా? అవునా, ఎంతమంది చూడరా. అందుకే పేర్లు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. సైకోగా కార్తిక్గా ఏందో తెలుసా, మిస్టర్ ఇండియా గ్లాసెస్ మొన్నే టీవీలో చూసిన. అదేరా అనిల్ కపూర్ రా హీరో. ఇది పెట్టుకుంటే ఎవరికి కనపడనంటరా. నువ్వు పెట్టుకో, కనపడవుగా. ఇంకా భయం ఎందుకురా? అరే పెట్టుకోరా రే. అరే అచ్చం కోతిలా ఉన్నావు తెలుసా. మరి నువ్వేమన్నావు? సైకోలాగా ఉన్నావు. అన్ని చిన్న పిల్లల కథలరా మీరు. అందుకే అప్పుడంతా ప్యాషన్ 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 అంటూ తిరిగి మమ్మల్ని తిప్పి ఇప్పుడు ఉప్పిగాని ఎడిటింగ్ మీద నా డబ్బింగ్ మీద మజాకులు వేసుకుని తిరుగుతున్నాను. నువ్వు పెద్ద డైరెక్టరు, ఈడో పెద్ద తోపు సినిమాటోగ్రఫరు, మీరు చిన్న చిన్న పనులన్నీ చేయరన్నమాట. అయితే రాత్రి మేము హాయిగా నిద్రపోతాం రా. నీ సంగతి ఏంది? షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేద్దామా? ఇంకెందుకు, రింగ్ కూడా దొరికేసింది కదా. రింగ్ లేదు, పెళ్లి లేదు, జాబ్ లేదు. ఇయర్కి ఒక ట్రిప్ లాంటిది. షార్ట్ ఫిల్మ్స్ ఇంకా మీరు రా చాలు. ఇంకా అబ్బా, ఆహా, లేదు మొహేడు దీపు. ఇప్పుడే కదా స్టార్ట్ చేసినాం, ట్రై చేద్దాం ఇంకా ఆరాంగా. ఏంద్రా ఇంకెంత కష్టపడాలరా? ఇట్లయితే నేను ఎప్పుడు హీరోని అవుతా, ఎప్పుడు ప్రొడ్యూసర్ లైన్ కడతారు, నేను ఎప్పుడు పెద్ద స్టార్ని అవుతా, నేను పాలిటిక్స్లోకి ఎప్పుడు దిగుతా, ఓట్లు ఎప్పుడు పడితే సీఎం ఏంది? అరే ఇదంతా కదరా, నా ఓన్ వర్డ్స్లో నేను ఒకటి చెప్తా వినండి. ముగ్గురు ఏనంట్రా చెప్పరా. అరే ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు చీట్ కోడ్స్ చేసి ఆడేమనుకో ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పరా, గంటలు ఆడతావు కదరా రూమ్లో కూర్చొని. ఏదో ఫిక్స్ అయినావు కదా, చెప్పు. అదే గేమ్ బోర్ కొట్టి ఆడే ఇంట్రెస్ట్ పోతుంది. అలానే ఇది కూడా, ఇట్లా చాయ్ కేఫ్లోకి వద్దాం, చాయ్ తాగుదాం, స్టోరీ రాద్దాం, ఏమవుతావు? ఊసిన నోట్లో కండెన్స్. సో
ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం, ఇంకొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీన్ వేల్ నాకు రామ్ కామ్ ఐడియా వచ్చింది. అంటే హారర్ ఫిల్మ్లా ఉంటుంది అన్నమాట. బాగా ఏం లేదురా, పెళ్లి కొడుకు ఫ్యామిలీతో పాటు పెళ్లి చూపులకు పోతుంటాడు ఇన్నోవాలా. దాంట్లో హౌలాగాడు ఉంటాడు, మన కౌశిక్ గారు లెక్క. ఏందిరా, మనం యాక్షన్ ఫిల్మ్ చేద్దాం రా. ఇంకేం అవ్వాలరా, పెళ్లి చూపులకు వెళ్తుంటే సుమో గాల్లో లేగల. రేపు మళ్ళీ లేట్ అవుతుంది. చిత్ర ఏమంటుందో? అరే చిత్ర నువ్వు కొని తెచ్చుకున్న కర్మ. అరే పెళ్ళి అరే కట్రా కట్. అది వస్తలేదు సరిగ్గా, ఇన్విటేషన్ ప్రాక్టీస్ చేయాలి. వన్ ఫోకస్ వస్తలేదురా. వినిపిస్తుందిరా, అరవకండి మీరు. అరే కౌశిక్ చక్కగా ఇన్స్ట్రక్ట్ చేయి. మళ్ళీ రేపు మళ్ళీ లేట్ అవుతుందిరా. చిత్ర ఏమంటుందో రా కౌశిక్? చిత్ర నీ కర్మరా రే. అరే అట్లంటావేందిరా? వన్ మోర్ రా, వన్ మోర్. అరే పిచ్చి పిచ్చి ఉందా బే? చేస్తే చేయలేకపోతే దొబ్బై నీ అమ్మ. అప్పటి నుంచి ఒక్క డైలాగ్ కూడా చేస్తలేవు. నాకు వేరే సినిమాలు ఉన్నాయి. వన్ మోర్ అంట, కట్టు ఇంకో టేక్. ఏం యాటిట్యూడ్ రా భయ్, ముందే థియేటర్ తీసుకొద్దురా. నువ్వు మెల్లగలరా. అరే మెల్లిగలరా, కార్నర్ కున్నా అసలు. వినిపిస్తుంది నాకు. డ్రైవర్ మా డైరెక్టర్ రా, నేను డ్రైవర్ని కాదు. అరే కౌశిక్ నువ్వు చక్కగా ఇన్స్ట్రక్ట్ చేయరా. విజయ్ స్లోగా పో, దీని లెవెల్లో పో. స్లోగానే పోతున్నా బాయ్. ఇగో బ్రేక్ పడతలేదు. బ్రేక్ పడతలేదు. అరే అరే హ్యాండ్ బ్రేక్ గుంజురా. బ్రేక్ పడతలేదు చూసుకో. అరే కౌశిక్ హ్యాండ్ బ్రేక్ గుంజురా. అరే హ్యాండ్ బ్రేక్ గుంజురా. అరే చూసుకో. అరే గుంజురా. అరే హ్యాండ్ బ్రేక్ గుంజురా. అరే కాలేజీ ఎంజలోన గుంపు కట్టి గోల పెట్టి ఫ్రీడమ్ అంతా నీదేరా. జంపు కట్టి తుర్రు మంటు దారి పట్టి సినిమా గెలిమా చూడాలా. డింగ్ డంగ డింగ్ 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 డంగ డింగ్ డింగ్.